లాయల్టీ ఒక్కటి ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లో అయినా, పర్సనల్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఉంచుకున్న రిలేషన్ అవ్వచ్చు, ఏ రిలేషన్కి అయినా లాయల్టీ ఇంపార్టెంట్. సొసైటీ నిజం చెప్తున్నా సెక్సువల్గా బాగా పాడైపోయింది. అంటే ఎవరి ఫీలింగ్స్ ఆపుకుంటారు. పరిమళిస్తోందే పువ్వుల సుడి, పరుగు తీస్తోందే పుప్పొడి నది, సరుగు సుమగంధాలు దాచిన గది. పాష్గా వేసుకున్నంత మాత్రాన భర్త పిల్లలు ఇవన్నీ నా వల్ల కాదు. మాలో ఉన్నది వేరు, మా బాడీ ఏమో. ఆ టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారా? రోడ్డు మీద బ్రతికి ఒక్కటే డ్రెస్ మీద ఎక్కడ గద్దె దొరికితే అక్కడ పడుకుంది. ఫుడ్ లేదు. యాజ్ ఏ ఫీమేల్గా ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఇల్లు రెంట్ ఇవ్వడానికి కూడా చాలా మంది ఆలోచిస్తారు. ఒక పెద్ద ఛాలెంజ్. జనరల్గా సర్జరీకి ఎంత అమౌంట్ అవుతుంది? డిపెండ్ ఆన్ హాస్పిటల్స్. ఇప్పుడు మరి లీడ్ పొజిషన్ ఎవరు తీసుకుంటున్నారు మీ ఫ్యామిలీలో? మరి నీ గురించి ఏం మాట్లాడరా? నీకు పెళ్లి చేస్తాం, పెళ్లి సంబంధాలు అది ఆలోచిస్తారు కదా. మీ లైఫ్లో బాగా ఇబ్బంది పడ్డది ఏదైనా సంఘటన గుర్తుందా? ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడుకొచ్చేది. అవన్నీ నేను ఎంత సఫర్ అయ్యానంటే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. మనం ఇప్పటి వరకు ఏ పేజెస్లో అయినా ఎక్కువ చూస్తే ట్రాన్స్ ఉమెన్నే ఇంటర్వ్యూస్ చేయడం అయితే జరిగింది. బట్ ట్రాన్స్ ఉమెన్స్ చాలా తక్కువ ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. బట్ వెరీ క్యూరియాసిటీతో నేనైతే చాలా పర్సనల్గా తీసుకొని ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈరోజు మనతో పాటు ట్రాన్స్ మ్యాన్ యశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. బికాజ్ నేను ఇప్పటివరకు ట్రాన్స్ ఉమెన్స్ని మాత్రమే, లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూస్తుంటాం జనరల్గా. ట్రాన్స్ మెన్ అనేది డిఫరెంట్ కైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్ ఉమెన్ ఎలా చూడాలి, ట్రాన్స్ మెన్ ఎలా చూడాలి? రెండు ఈక్వలేనా? పోనీ రెండు ఈక్వలే. చెప్పాలంటే ట్రాన్స్ జెండర్ అనే కేటగిరీలో టూ సబ్ డివిజన్స్ లాగా. ఒకటేమో ట్రాన్స్ ఉమెన్, రెండోది ట్రాన్స్ మెన్. సో వాళ్ళు ఏంటంటే అబ్బాయిలాగా పుట్టి అమ్మాయి ఫీలింగ్స్ తోటి చాలా సఫర్ అయ్యి అన్నీ ఫేస్ చేసి ఒక అమ్మాయిగా మారుతారు. ఇప్పుడు మేము అంతే, అమ్మాయిగా పుట్టి మేము కూడా చాలా చాలా అంటే చాలా ఫేస్ చేస్తాం. ఫేస్ చేసి లాస్ట్కి సర్జరీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ ఉమెన్గా, మేము ట్రాన్స్ మెన్గా ఫీల్ అయ్యే విధానంలో డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ కేటగిరీ అయితే ఒకటే, ఈక్వల్ అని చెప్పొచ్చు. సేమ్. బట్ కానీ వాళ్ళు ఉన్నంత ఎక్కువ మోటోలో ట్రాన్స్ మెన్ అనే వాళ్ళు ఉండరు. ఎందుకని అంటే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళు ఎక్కువ సంఖ్యలో మోతాదులో కనిపిస్తుంటారు, వాళ్ళ వాక్చాతుర్యం బయట పెడుతుంటారు. బట్ ట్రాన్స్ మెన్ అలా కాదు. ఎందుకని? బేసికలీ చెప్పాలంటే వాళ్ళు బయటికి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయిలాగా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది ఆలోచిస్తారు. ఎట్లా అంటారే, వీని వల్ల ఫ్యామిలీకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనేసి బాగా డిస్క్రిమినేట్ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. మాది ఎట్లుంటుందంటే జనరల్గా కామన్ అయిపోయింది, అంటే అమ్మాయిలు కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం కామన్ అయిపోయింది. కాకపోతే బిహేవియర్లో తేడా ఉంటుంది కదా. అది ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తారో, అరే ఇక నన్ను మా ఇంట్లో ఐడెంటిఫై చేశారు, ఇంకా నా వల్ల అవ్వదు, నేను వెళ్ళిపోవాలి, అరే పెళ్ళి అంటున్నారు, అది ఇది అని చెప్పేసి బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్పాలంటే, నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత చాలా సఫర్ అయ్యా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళు నన్ను జెండర్ వైజ్ నేను చెప్పుకోలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. నాకు ఇద్దరు అన్నయ్యలు ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే, ఇంకా ఏజ్ వచ్చేసింది కదా, పెళ్ళి చేసేయాలి అలా ఇలా అని వాళ్ళు థింక్ చేశారు. నాకేమో నా ఇన్సైడ్ ఏంటి, అరే నేను అట్లా కాదు, నేను పెళ్లి చేసుకొని భర్త పిల్లలు ఇవన్నీ నా వల్ల కాదు, నేను ఒక అబ్బాయి లాగా ఉండాలి, సర్జరీస్ కంప్లీట్గా అయిపోవాలి, కంప్లీట్గా మెన్ లాగా ఉండాలి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్. నా మెంటాలిటీ అలా. వాళ్ళు చెప్పేదానికి, ఫ్యామిలీ చెప్పేదానికి నాలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఎలా చెప్పాలి, ఇది చెప్పేదా కాదా, నాకు బయట కమ్యూనిటీ ఎవరు తెలియదు. సో నేను ఏమనుకుంటాను, అరే నాకు మాత్రమే ఇలా ఉంది, మరి చూస్తే మా చుట్టాలు కానీ ఎవరికి ఇలాంటిది లేదు, నాకెందుకు ఇలా ఉంది అనే థింకింగ్ నాకు ఉంది. అందుకే చెప్పుకోలేక సఫర్ అవుతా ఉండేది. ఎందుకో అనిపించింది ఒకసారి అమ్మని మెల్లగా పిలిచి ఇట్లా పరిస్థితి అని చెప్తే చాలా సీరియస్ అయిపోయింది. అమ్మ వెళ్ళి నాన్నకు చెప్పేసింది, నాన్న అన్నయ్య వాళ్ళతో డిస్కస్ చేశారు.
ఆ టైంలో కొంచెం భయం వేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం మళ్ళీ. అంటే వాళ్ళు ఏం అనలేదా, ఎలా ట్రీట్ చేయలేదు? ఏమనలేదు అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఏమనలేదు. అంటే నేను బాక్సింగ్ ప్లేయర్ కదా, నేను జనరల్గా కటింగ్ ఉండేది, ప్యాంట్ షర్ట్ ఉండేది. ఓకే. నేను చెప్పిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల అట్లా ఇట్లా కనుక్కొని అచ్చా ఇట్లా కూడా ఉంటారా. అయితే కొంతమంది ఊర్లో సలహాలు ఎట్లుంటే, అంత ఉట్టిగానే మాట్లాడతాళ్ళు, అంత అట్లా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే మొగోడు అయిపోతాడా, ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లనే, ఏం లేదు సప్పుడేక బలవంతంగా పెళ్లి చేసేయండి, ఆ అమ్మాయి సర్దుకపోతుంది అట్లా ఇట్లా అని మాట్లాడేవాళ్ళు. కానీ మా పేరెంట్స్ నాకు ఇచ్చిన వాల్యూ చాలా గొప్పది. అన్నయ్య వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు, హాస్పిటల్ చుట్టూ తిప్పారు. అరే ఇంతమంది నెగిటివ్నే చెప్తున్నారు కదా, సరే హాస్పిటల్కి తీసుకుపోయి చూపిద్దాం అనేసి అన్ని హాస్పిటల్ హార్మోనల్కి సంబంధించిన థెరపీస్ దీనికి అన్ని తీసుకుపోయారు. వాళ్ళకి అర్థమైంది, సైకాట్రిస్ట్ దగ్గర వాళ్ళకి నేను చెప్పే మాటలను బట్టి అర్థమైపోయింది. సో ఇప్పుడు నీకు 2 కొడుకులు కదా అయ్యా, ఇంకో కొడుకు కూడా వచ్చాడు అనుకో, ఆడపిల్ల లేదనుకో, ఇంకా తను అబ్బాయిలాగా అయితేనే హ్యాపీగా ఉంటుంది అట్లా ఇట్లా అని మాట్లాడి వెంటనే అమ్మ వాళ్ళు ఏమనుకున్నారో అదే రోజు నన్ను 100% యాక్సెప్ట్ చేశారు. సర్జరీస్ అయినా ఏదైనా మేము తోడుంటాం, కాకపోతే డబ్బులు పెట్టలేని ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదు మాది, డబ్బులు పెట్టలేని పరిస్థితి, కానీ నేను దేనికంటే దానికి సపోర్ట్ ఉంటా అని చెప్పారు. అన్నయ్య వాళ్ళకి ఎంత ఈక్వాలిటీ ఉందో నీకు అంతే, నువ్వు జెండర్ మారినావు అట్లా ఇట్లా మాకేం లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. నా సైడ్ క్లియర్ ఉంది, కానీ అందరు పేరెంట్స్ అలా ఒప్పుకోరు మా దాంట్లో. మీ పేరెంట్స్ ఎడ్యుకేటెడేనా? లేదు, అన్ఎడ్యుకేటెడ్. ఓ సూపర్. అయితే అన్ఎడ్యుకేటెడ్. ఈవెన్ ఇప్పుడు మా రిలేటివ్స్ అందరికీ నేను ఒక చాలా ఫేమస్ పర్సన్ లాగా, అందరూ కూడా నన్ను, మా వదిన వాళ్ళు కూడా మా అన్నయ్య వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు. ఒక్కరు కూడా నన్ను అమ్మాయి అని ఇంతవరకు నేను చెప్పినప్పటి నుంచి నా డెడ్ నేమ్ తోటి పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి బిట్టు, ఏంటి యశ్వంత్ బాగున్నావా అట్లా ఇట్లానే అడుగుతారు అందరికి. మా ఊర్లో ఎటన్నా పోతే బిడ్డ బాగున్నావా అట్లా ఇట్లానే ఒక అబ్బాయి లాగానే ట్రీట్ చేస్తారు. నాకైతే ఏదో దేవుని దయ వల్ల యాక్సెప్టబుల్. మేబీ యాక్చువల్గా మనం బయట గెలవాలంటే ఫస్ట్ ఇంట్లో గెలవాలి. ఇప్పుడు ఇంట్లో గెలలేదనుకో, బయట వేలైతే చూపిస్తారు, అప్పుడు ఇంట్లోనే యాక్సెప్ట్ చేసినప్పుడు మనకేంటారా ప్రాబ్లం అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. నేను ఎప్పుడైతే మా పేరెంట్స్కి చెప్పడానికి ముందు అందరూ కూడా నెగిటివ్గానే థింక్ చేసేవాళ్ళు. అరే ఈ అమ్మాయి అంటే ఎంత బాక్సింగ్ ఆడినా మాత్రం ఆ జుట్టు కట్ చేసుకోవడం ఏంది, ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ఏంది, ఇలా మాట్లాడేవాళ్ళు. నాకు ఏదో లాగా అనిపించేది. సరే కొంచెం ధైర్యం తీసుకొని గేమ్ మాత్రం అప్పుడు అమ్మాయిని కాబట్టి ఈక్వల్ జెండర్ తోటి ఆడాలి, అమ్మాయితో ఆడేది, కానీ ప్రాక్టీస్ మాత్రం అబ్బాయిలతో చేసేది. నాకు వాళ్ళంతా ఎండ్యూరెన్స్ ఉండాలి కదా, మరి వాళ్ళతో కొట్టిపించుకునేది. కొడుతుంటే నాకు ఆ దెబ్బ నేను తట్టుకోగలుగుతానా లేదా, ఆ దెబ్బని బట్టి ఇప్పుడు నేను ఆడే జెండర్ తోటి గెలుస్తానా లేదా, అలా ఎస్టిమేట్ చేసుకునేది. అంటే అప్పుడు నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండకపోయేదా, వాళ్ళతో షేర్ చేసుకోకపోయేదా, బాయ్స్ తో కానీ గర్ల్స్ తో కానీ, ఈవెన్ ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా మనకి పాజిటివ్ వైబ్ ఉన్న వాళ్ళు. నేను ఒకటైతే నమ్ముతా, నా చిన్నప్పటి నుంచి ఉన్న డైలాగ్ ఇదే, అబ్బాయిలాగా ఉండడం ఇష్టం, కానీ అబ్బాయిలతో ఉండడం ఇష్టం ఉండదు. అబ్బాయిలాగా ఉండడం ఇష్టం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేది కదా, చిన్నప్పటి నుంచి లేడీస్ హాస్టల్లోనే ఉండేది, 6th నుంచి 2nd డిగ్రీ వరకు. సో నాకు బయట బాయ్స్తో అంత కాంటాక్ట్ ఏమి ఉండకపోయేది, బాక్సింగ్ టైంలో తప్ప. ఎక్కువతో వాళ్ళతో తిరగకపోయేది కదా, అంత కమ్యూనికేషన్ లేదు. ఇంకా అమ్మాయిలతోటే ఉండేది, వాళ్ళతోటే ఏదన్నా షేర్ చేసుకునేది. కానీ జెండర్ విషయం షేర్ చేసుకోవాలంటే హాస్టల్లో ఎలా ఉంటారో మీకు తెలిసిందే అనుకుంటా. ఇప్పుడు నేను మీకు చెప్తా, అరే అట్లా అంట ఇట్లా అంట అది అని చెప్పి మొత్తం పోర్ట్రేట్ అవుతుంది, హాస్టల్ నుంచి తీసేస్తారు, మళ్ళీ నా ఫ్యామిలీకే రిమార్క్ వస్తుంది. అందుకనే నాకు పాజిటివ్ వైబ్స్ అంటే అంతా ఎవరు లేరు. ఇప్పుడు బీపీడీలో జాయిన్ అప్పటి నుంచి అయితే మాత్రం నాకు మంచి ఫ్రెండ్స్, మాది కో ఎడ్యుకేషన్ కాకతీయ యూనివర్సిటీలో. ఇప్పుడున్న ఫ్రెండ్స్ అయితే ప్రతిదీ షేర్ చేసుకుంటారు, వాళ్ళ పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటారు. అరే వీడు ఇట్లా ఇట్లా మారిండు అని ఏం లేదు, ఇంకా కామన్, నువ్వు మాలో ఒకనివి అంతే, ఏదైతే ఏమున్నది ఈజీ. అంటే నేనేం అడుగుతా అంటే, యాజ్ ఏ గర్ల్గా ఉన్నారు చాలా ఇయర్స్, ఒక గర్ల్గా మీరు పీరియడ్స్ స్టేజ్ అనేది చూసారా, లేకపోతే అప్పటికే కట్ అయిపోయిందా మొత్తం? లేదు 2023 వరకు కూడా నేను అది ఫేస్ చేశాను. 23 వరకు రీసెంట్గా ఉస్మానియా హాస్పిటల్ యూట్రస్ రిమూవ్ చేశారు కదా రీసెంట్గా. అయితే ఎప్పుడైతే హార్మోనల్ థెరపీ మేము యూజ్ చేయాలి, అది ఎండోక్రినాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు కదా, అది మేము యూజ్ చేసినప్పుడు పీరియడ్స్ అనేది ఆగిపోతుంది. ఓకే, మేబీ కొంతమందికి 1 monthలో ఆగొచ్చు, కొంతమంది 3 monthsలో ఆగొచ్చు.
నాకైతే 2.5 మంత్లు అట్లా ఆగిపోయింది. తర్వాత 8 మంత్స్కి ఒకసారి మళ్ళీ వచ్చింది. నాకు ఈ 3 ఇయర్స్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 ఇయర్స్లో 2 టైమ్స్ వచ్చింది. ఓకే. సర్జరీ టైంలో మాత్రము డాక్టర్స్ చెక్ చేస్తారు కదా, ఆ టైంలో మళ్ళీ వచ్చింది. సో కంప్లీట్లీ 3 టైమ్స్ వచ్చింది, 3 ఇయర్స్లో 3 టైమ్స్ ఓకే. అలా. సో అంటే మళ్ళీ అది మన రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అలా లేదు, ఇంకా గర్భసంచి తీసేశారు కదా, ఓవరీస్ అవన్నీ తీసేశారు, ఇప్పుడు ఏం రాదు. ఓకే. సో ఆ ఆపరేషన్ ఇదంతా థెరపీ వెరీ పెయిన్ఫుల్ అని వింటుంటాం కదా, ఆ ఫేజ్ ఎలా చూసారు మీరు? చాలా అంటే చాలా మనసులో ఒకటి అనిపిస్తుంది. ఎట్లా అంటే సర్జరీ తర్వాత ఇట్లా నన్ను నేను అబ్బాయిలాగా చూసుకున్న తర్వాత చనిపోయినా పర్లేదు అనిపిస్తుంది. అంటే ఆ బాడీ మాకు నచ్చట్లే, మాలో ఉన్నది వేరు, మా బాడీ ఏమో ఫీమేల్ బాడీ, వాయిస్ కానీ అపీరియన్స్ కానీ అమ్మాయిలాగానే ఉండాలి. సొసైటీకి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి నాకు నచ్చినట్టు నేను ఎప్పుడు ఉండాలి? మేము ఎవరితోటి షేర్ చేసుకోలేక మిర్రర్ ముందుకెళ్ళి ఏంటి నా పరిస్థితి అని. హెయిర్ ఉంటుందా, ఈ హెయిర్ని ఇలా తీసి ఇట్లా సన్నగా మీసాల్లాగా పెట్టుకొని, ఇంకా కొంచెం హెయిర్ని ఇట్లా గడ్డంలాగా పెట్టుకొని ఇట్లా 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 ఊహించుకునేది. నేనైతే అన్నయ్య వాళ్ళ బట్టలు, అన్నయ్య వాళ్ళు లేనప్పుడు అలా 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 చూసి ఫాస్ట్గా వేసుకొని మొత్తం ఇట్లా ఒక 2-3 స్టెప్పుల్లాగా వేసి వస్తున్నారు అనగానే దెబ్బ దెబ్బ అయిపోయి మళ్ళీ నా బట్టలు వేసుకునేది. హాస్టల్లో ఉన్నప్పుడు మాకు లేడీస్ యూనిఫామే. అలాంటి టైంలో ఏం చేసేదంటే ఒక జీన్స్ లోపడే వేసుకునేది, ఆల్రెడీ దానిపైన వేసుకునేది. అంటే నా బాడీకి జీన్స్ ఉన్నది, నేను అబ్బాయిలా ఫీల్ అయిపోతున్నా. ఇంకా బయట ఇక ఏది వేసుకున్నా తప్పదు, ఎందుకంటే స్టడీ కంప్లీట్ కావాలి. ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదివి అంతా అక్కడ లేదు. అక్కడ ఆల్మోస్ట్ అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, స్టడీ ఆపేయడాలు. ఊర్లలో ఎలా ఉంటుంది. ఇంకా నాకేమో బాక్సింగ్ చేయాలి, ఒక పొజిషన్కి రావాలి అంటే ఖచ్చితంగా స్టడీ ఉండాలి. స్టడీ స్పోర్ట్స్ బ్యాలెన్స్డ్ అయితేనే నా ఫ్యూచర్ బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే అన్నీ చెప్పుకోగలుగుతా మా పేరెంట్స్కైనా రిలేటివ్స్కైనా. ఇప్పుడు బాక్సింగ్ కంటిన్యూ చేస్తున్నారా? ఎందుకని? ఇప్పుడు నేను ఆడాలి అని అంటే అబ్బాయిలతో ఆడాలి. ఇప్పుడు నేను బాడీ అంతా సర్జరీస్ అయి ఉంటాయి కదమ్మా. ఓకే. ఆ సర్జరీస్కి అంత ఎండూరెన్స్ కూడా ఉండదు వాళ్ళతో ఆడడానికి, బాయ్స్తో. ఓకే. అంటే అంత పవర్ ఉండదు. ఇప్పుడు నేను ఎంత పోట్లాడినా అంత పవర్ ఉండదు. పోనీ నేను లేడీస్తో ఆడదాము అని అంటే వాళ్ళ జెండర్ నా జెండర్ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకనే ఆపేసా. సో సర్జరీస్ అంటే ఆబ్వియస్లీ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎట్లా అంటే ఆ టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారా? కేర్ చేయడం అదంతా హాస్పిటల్లో వాళ్ళే చూసుకున్నారా, లేదంటే మీరు ఇండివిజువల్గా మీ ఫ్రెండ్స్ అలా ఉన్నారా? లేదు, అమ్మ వచ్చింది చూసుకుంది. అదే చెప్పాను కదా, నేను అన్నీ చెప్పేస్తాను. అమ్మ మరి ఇట్లా హాస్పిటల్లో సర్జరీ ఉందిరా, మరి ఏంటి పరిస్థితి అని అడిగితే సరేరా పోదాం, ఏం మాట్లాడలే, ఎప్పుడు ఏంటి అంతే. వచ్చింది, చూసుకుంది, అంతా ఓకే. అయితే సర్జరీ అనేది ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. ట్రాన్స్ ఉమెన్స్ చాలామంది సర్జరీస్ కొంతమందికి ఫెయిల్ అయిపోయి చనిపోవడాలు. ఇప్పుడు మా ట్రాన్స్మెన్స్లో కూడా కొంచెం కుట్లు ఎక్స్టెండ్ అయిపోయి బ్లడ్ క్లాట్ లీక్ అవ్వడాలు అట్లా చాలా జరిగినాయి. నాకు యూటరస్ రిమూవ్ చేసినాక 10 days తర్వాత క్రాస్ చెకింగ్కి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్ చేశాను అంతే. బ్లడ్ ఇంత గడ్డలు ఇట్లా అప్పుడు అంటే కొద్దిగా బ్లడ్ లీక్ అవుతుంది అనేసి డైపర్ ఇచ్చారు నాకు హాస్పిటలే, అదే మెయింటైన్ చేశాను. ఆ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని రిటర్న్ వస్తుంటే ఇంత గడ్డలు 3 పడ్డాయి. డైపర్లోనే పడిపోయి నేను హాస్పిటల్లో ముందు వాష్రూమ్స్ ఉంటాయి కదా, మనం పే చేసి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాను. అప్పుడు అంజలి అని ఒక అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్ళి ఇట్లా నాకు ఇంకా ఇదంతా చీకటి వచ్చేస్తుంది. బ్లడ్ ఎట్లాగంటే ఒక ట్యాప్ తిప్పితే ఎలా బ్లడ్ వెయ్యన పోయిద్దో, ట్యాప్ తిప్పితే వాటర్ ఎలా పోయిద్దో అలా నా బ్లడ్ వెళ్ళిపోతుంది. ఇంకా లైక్ ఇట్స్ లైక్ ఓవర్ బ్లీడింగ్ అలా అయిపోతుంది. ఇంకా అయిపోయింది నా పని అనుకున్నా. ఇలా మొత్తం చీకటి వచ్చేస్తుంది. ఆ పిల్లని ఇట్లా షివరింగ్ అయిపోతుంది, ఇట్లా పట్టుకొని ఇట్లా అమ్మ జాగ్రత్త అట్లా ఇట్లా అని చెప్పి అలా పడిపోయా. నాకేం గుర్తుకులేదు, ఇంకా పడిపోయింది ఒక్కటే. దాని తర్వాత ఆమె ఎంతసేపు పిలిచిందో ఇంకా చనిపోయానని అనుకొని ఏడ్చేసి లాస్ట్కు యశ్వంత్ అని గట్టిగా పిలిచేసరికి అప్పుడు నాకు ఇట్లా కదలికి వచ్చింది. ఆ రోజు ఎంత బాధపడ్డా అంటే కనీసం ఒంటి మీద చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు,
లోపల కూడా ఏం లేకుండా చనిపోతున్నా ఇంత దరిద్రమైన చావు వచ్చిందా అనుకున్నా నేను. ఓకే. ఈ చీకటి కమ్ముతుంటే నాకు ఆలోచనలు అవే, ఇంకా కనీసం పాయింట్ కూడా లేదు నా ఒంటి మీద, అలాంటి సిచ్యువేషన్లో చనిపోతున్నా అనేసి. సర్జరీస్ అంటే ఈజీ కాదు, కానీ వన్స్ ఆ సర్జరీ ఏదైతే క్రిటికల్ ఉందో దాన్ని దాటేసినామంటే బాగుంటుంది లైఫ్. ఓకే. సో మీరు ఇప్పుడు ఆ ఫేజ్ ని దాటేశారు, ఇప్పుడు ఆల్ హ్యాపీ కదా? ఆల్ హ్యాపీ. సో ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ గా మారినప్పుడు వాళ్ళు అర్ధనారీశ్వరులతో పోల్చుతారు, బట్ మీకు ఆ ఫేస్ ఉందా? అంటే ఐ మీన్ అంటే మిమ్మల్ని అలా పోల్చుతారా, లేదంటే ఎలా? ఆబ్వియస్లీ చాలా మంది అయితే నాతో అంటారు, ఇప్పుడు మేల్ ఫీమేల్ అయినా ఫీమేల్ మేల్ అయినా సేమ్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళలో 2 జెండర్స్ ఉంటాయి, మాలో 2 జెండర్స్ ఉంటాయి. సో మేము ఏదైనా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, ఎవరినైనా ఈవెన్ నమ్మగలుగుతాం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బ్లైండ్గా నమ్ముతాం, అందుకే ఎక్కువ మోసపోతాం. ఎందుకంటే ఆ స్టేజ్లో ఉండే వచ్చాం, ఈ స్టేజ్లో ఉంటున్నాం. ఈ 2 అంటే ఇటు అర్థం చేసుకుంటాం, ఇటు అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకునే ఎక్కువ మెంటాలిటీ మాకుంది, కానీ మమ్మల్ని అర్థం చేసుకునే మెంటాలిటీ చాలా తక్కువ. ఇటు నా జాబ్కి వెళ్తే డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ డాక్యుమెంట్స్ చూపిస్తే అరే ఇవన్నీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నాయి కదా, ఫీమేల్ అని ఉంది, నువ్వేమో అబ్బాయిలు ఎక్కున్నావు. సరే మండే చెప్తలే, ట్యూస్డే చెప్తలే, అంతే. వాళ్ళ మాట అన్నారంటే హోప్ తీసేసుకున్నట్టే. కొంతమందిని అయితే ప్యాంట్ షర్ట్లు బాగానే వేస్తున్నావు కదా ఇట్లా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తే అబ్బాయిలు ఎలా కామెంట్ చేస్తారో, అరే ఆ అమ్మాయి చూడరా ప్యాంట్ షర్ట్ వేసుకున్నది, అమ్మో మంచిగా ఉన్నది కదరా, మొత్తం అబ్బాయి లెక్కనే ఉన్నదిరా, ఇలాంటి కామెంట్స్. ఇప్పుడు మీరు మెయిల్గా మారిన తర్వాత కూడా మెయిల్సే మిమ్మల్ని అబ్యూజింగ్గా ట్రీట్ చేస్తారు కదా? ఇప్పుడు నేనైతే ఫేస్ చేయలేదు, మారిన వాళ్ళు ఎవరు ఫేస్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే మారకుండా ఉంటారో, ఇందాక మా తమ్ముడు వచ్చాడు కదా, సో ఇప్పుడు తను చేంజ్ కాలేదు, మీరు చూసారు ఆల్రెడీ, అవునా? సో ఇప్పుడు తనని చాలా మంది కామెంట్ చేస్తారు. ఇప్పుడు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు, సడన్ గా అట్లా కాదన్నా అని వెనక తిరిగి ఏదైనా మాట్లాడినప్పుడు పక్క నుంచి వెహికల్స్ వాళ్ళు వెళ్తా ఉంటారు కదా, అరే డ్రెస్సులు చూస్తే 2 అబ్బాయిలు లెక్కనే ఉన్నారు, వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి అని, అలా ఇలా వెళ్తా చూసుకుంటా వెళ్తా ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన. అంటే వాయిస్ కానీ ఏదైనా మారక ముందు మా వాళ్ళు చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు. మారిన తర్వాత ఏంటంటే ఒకటి బిజినెస్ అని ఉండాలి, లేదు జాబ్ అయినా ఉండాలి. ఈ 2 రావడం, మారిన తర్వాత ఇంకో స్టేజ్ ఏదైనా ఉన్నదంటే సెటిల్ అవ్వడం. ఆ ముందన్న సెటిల్ అవ్వాలి, లేకపోతే దాని తర్వాతనన్నా సెటిల్ అవ్వాలి. మారిన ఉపయోగం లేదు సెటిల్ కాకపోతే నన్ను అడిగితే. ఎందుకంటే రెంట్కైనా, తిండికైనా, బట్టలకైనా అట్లీస్ట్ ఇక్కడ నుంచే ఇంకో దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ₹1 ఉండాలి, లేకపోతే ఎవరిస్తారు? ఎవరివ్వరు. నాకేమనిపిస్తుంది అంటే ఫీమేల్ టు మేల్ కంటే కూడా మేల్ టు ఫీమేల్కి ఎక్కువ కష్టమేమో అనిపిస్తుంది, సొసైటీలో కానీ సర్వేయింగ్లో కానీ ఏదైనా సరే వాట్ ఎవర్. మీరేం చెప్తారు ఆ విషయంలో? ఓకే, వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే చాలా అనుభవించి వాళ్ళు ముందుకు వాళ్ళని గుర్తుపట్టేయచ్చు, మిమ్మల్ని మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఇప్పుడు మీరు నాకు తెలుసు కాబట్టి నాకు అది కొంచెం ఇది కొంచెం ఉంటుంది. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, సడన్గా ఓకే బాయ్ లాగే ట్రీట్ చేస్తాం, బట్ వాళ్ళది తెలిసిపోతుంది కదా వెంటనే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళకున్న బ్యాడ్ ఇంటెన్షన్స్ వల్ల, వాళ్ళు చేసే పని విధాల వల్ల వాళ్ళకి చాలా కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది. సో ఆ ఇంపాక్ట్ మీకు ఎక్కువ ఉండదని నా ఫీలింగ్. బ్యాడ్ ఇంపాక్ట్ అయితే ఇంతవరకు మా మీదకి ఏం రాలేదు. సో మాకంత విజిబిలిటీ ఉండదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్ సర్జరీ కాకముందు ఐడెంటిఫై చేయగలుగుతారు, అదైనా ట్రాన్స్ అని ఐడెంటిఫై చేయరు. అరే అమ్మాయి ఏంటి ఇలా డ్రెస్సింగ్ లో ఉంది అని, అంతే. సో మారిన తర్వాత మమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు. సో వాళ్ళకేందంటే హైట్, ఫీమేల్ హైట్ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉంటుంది, కానీ వాళ్ళు బాయ్ హైట్ కాబట్టి ఇంత ఉంటుంది. దాన్ని అయితే మనం డిక్రీజ్ చేసుకోలేము కదా, కానీ వాళ్ళకున్న ఫీలింగ్స్ అలాంటివి, తప్పదు. ఇంకా మాకైనా అంతే. ఇప్పుడు మేము ఇంతే ఉన్నాం కదా, అబ్బాయి హైట్ గా మాకు క్యాలిక్యులేట్ అవ్వదు, కానీ చాలా మంది చిన్న అబ్బాయిలు కూడా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సో అట్లా కవర్ అయిపోతుంది. వాళ్ళది ఏంటంటే హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టి అదొకటి మైనస్ పాయింట్ అయితే. చాలా చేంజెస్ రావాలి, ఇంకా చాలా. కొంతమంది బ్యూటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళు చాలా బాగుంటారు. మరి మేల్స్ గా అయిన వాళ్ళు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయరా? వాళ్ళకి కూడా మగాడిలా చూసుకోవాలి, హ్యాండ్సమ్ ఉండాలి అనే థాట్స్, ఫీలింగ్స్ ఉంటాయి కదా, అలా ఏం అనిపించడం మీకు మెయింటైన్ చేయాలి? మా వాళ్ళు కూడా జిమ్లు చేసే వాళ్ళు ఉన్నారు, డైలీ మార్నింగ్ జిమ్కి వెళ్ళకపోతే రన్నింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ డైట్ చేసే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు మీరు మెయిల్ అనుకోండి, నేను గుర్తుపట్టలేదు మీరు ట్రాన్స్ మెన్ సంథింగ్ ఆర్ ఎల్స్. మీకు అపోనెంట్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒకవేళ ట్రాన్స్ మెన్గా అయ్యాను ఎగ్జాంపుల్కి, మీరు గుర్తుపట్టగలుగుతారా నన్ను? ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫేస్ ఇప్పుడు ఎంత మారినా కూడా ఫేస్లో కొన్ని తెలిసిపోతాయి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను ఒక దగ్గర ఉన్నా, నార్మల్గా ట్రాన్స్మెన్స్ వెళ్తా ఉన్నారు, నేను ఐడెంటిఫై చేయగలుగుతా, ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కదా. ఎలా అంటే నడక వల్లనా, లేదంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు? బిఫోర్ సర్జరీ ఈజీగా గుర్తుపట్టచ్చు. ఆఫ్టర్ సర్జరీ ఏంటంటే కొంతమంది బాడీ షేప్ వల్ల ప్రాపర్గా అబ్బాయిలాగా అయిపోయారు అనుకోండి, మనం గుర్తుపట్టడం చాలా కష్టం. సింపుల్గా చెప్పేస్తున్నా. లేదు అనుకోండి, వాళ్ళ బాడీ షేప్ కానీ ఆఫ్టర్ సర్జరీ గురించి చెప్తున్నా, బాడీ షేప్ కానీ అపీరియన్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ లైట్గా తెలిసిపోతుంది, అలా గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మా వాళ్ళ దాంట్లో సడన్గా మొత్తం పర్ఫెక్ట్గా ఉండి ఏదైనా మీటింగ్కి వెళ్ళాం అనుకోండి, కొంచెం గుర్తుపట్టడానికి అలా ఉంటుంది. నార్మల్గా అందరితో పాటు ఎలా వెళ్తారో అలా వెళ్ళిపోయాం అనుకో, బాగున్నావా, ఎట్లా ఉన్నావు, అది ఇదని అడిగేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఫీమేల్ ట్రాన్స్ ఉమెన్లో బిగ్ షాట్ అని ఉంటుంది, సెక్సువల్ వర్క్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. సో ఈ మేల్ దాంట్లో అలా ఏమి ఉండదా మనకి? ఏది ఉండదు, కష్టపడి పని చేయాలంతే. ఓకే. చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఉండాలి, చదువు లేని వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉండాలి, అది ఏదైనా మంచిది. ఓకే. కానీ ఎర్నింగ్ సోర్స్ అయితే మనకు వేరే దగ్గర థర్డ్ ఆప్షన్ లేదు, ఈ రెండే ఆప్షన్స్, జాబ్, సెల్ఫ్, అంతే. అంత మించి వేరే ఆప్షన్ లేదు. మనకు ₹1 ఇచ్చే వాళ్ళు ఉండరు, ఏది ఉండరు. కష్టపడాలి. జాబ్ దొరకడం అంత ఇబ్బందే, జాబ్ దొరికిన తర్వాత అందులో ఫేస్ చేయడం కూడా చాలా ఇబ్బంది. సో రీసెంట్గా నేను ఒక ట్రాన్స్ ఉమెన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనేం అడిగానంటే క్వశ్చన్, ఇప్పుడు ట్రాన్స్ బాయ్ ఉమెన్గా మారినప్పుడు ఒక బాయ్ని సెలెక్ట్ చేసుకుంటారు జనరల్గా, వాళ్ళతో ఎలాగో బ్రేకప్ అయిపోతుంది, ఒక్కటి కూడా స్టాండర్డ్గా ఇప్పటి వరకు నించున్నది నేను చూడలేదు. చాలా రిలేషన్షిప్లో, చాలా ఫ్రెండ్షిప్లో కానీ చాలామంది నేను చూశాను. బట్ అలాంటప్పుడు మీ బాధ, మీ పెయిన్ తెలియాలంటే ఒక ట్రాన్స్ మెన్కే తెలుస్తుంది కదా. సో మీరు ఎందుకు ట్రాన్స్ మెన్ని చూస్ చేసుకుంటా, రియల్ మెన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారని అడిగితే తను కొన్ని ఆన్సర్స్ చెప్పింది. మీరేం చెప్తారు దానికి? కొంతమంది ఉంటారు ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ పార్ట్నర్స్గా. ట్రాన్స్ అనేది పక్కన పెడితే ఒక మేల్ ఫీమేల్ అని మనం జనరల్గా అనుకుంటే, తల్లిదండ్రులు చూసి చేసిన సంబంధాలు పెళ్ళిలో ఏదైతే ఉన్నదో నా ఒపీనియన్ ప్రకారం అవే స్ట్రాంగ్ ఉన్నాయండి. ఓకే. ట్రాన్స్ మెన్ కలిసి ఉన్నా కూడా మిడిల్లో ఎవరో ఒకరు రావడాలైనా ఉంటుంది, అమ్మాయి తరపునైనా ఈ అబ్బాయి తరపునైనా. మళ్ళీ అక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు, కష్టాలు పడి వచ్చినాక కూడా ఒకరికి స్టిక్ అని అవుతాం, మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉందని అక్కడ ఉండదు. జనరల్గా ఈ బుడద లెక్కనే మొత్తం. ఓకే. సొసైటీ నిజం చెప్తున్నా సెక్సువల్గా బాగా పాడైపోయింది చెప్పాలంటే. అంటే ఎవరి ఫీలింగ్స్ ఆపుకుంటారండి? ఓపెన్ గా మనం మాట్లాడుకోవచ్చు, పర్లేదు. ఒకప్పుడు సెక్స్ అన్నా, ఒక అమ్మాయిని చూడాలన్నా మా నాన్న వాళ్ళు, తాతయ్య వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు కదా మనకి, అదొక మంచి ఫీల్ ఉండేనంట, ఎక్సైట్మెంట్. ఇప్పుడు ఏముంది, లవ్ అయిపోయి. అది కరెక్ట్ కాదు కదా. అది ఏ జెండర్ అయినా, మా జెండర్ ఇప్పుడు నేను ట్రాన్స్ తరపున వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నా, అదంతా పక్కన పెట్టేస్తే సింపుల్ థింగ్, లాజిక్, అది మనస్ఫూర్తిగా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది ఏ జెండర్లో లేదు. ఉన్నారు కొంతమంది ఉన్నారు, ఒక 10 మందిని తీసుకుంటే దాంట్లో 2-3 పర్ఫెక్ట్గా ఉండొచ్చేమో, అది ఎప్పుడు ఉంటుందో పోతుందో మనకు తెలియదు. మిగిలిన వాళ్ళందరి లైఫ్లో మిడిల్లో ఎవరో ఒకరు ఎంటర్ కావడం, ప్రేమ అది ఇదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం మంచిగా హ్యాపీగా ఉన్నాం, ఇంకొకరు వచ్చారు మనతో పాటే ఉంటూ ఏదన్నా మా ఇద్దరికి గొడవ అయింది అనుకో, మధ్యలో తను ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కదా, బయటికి తీసుకుని వెళ్ళప్పుడు అరే ఇందిరా ఇట్లా గొడవ పెడుతుంది, అవసరం మారా అట్లా. అలాంటప్పుడు నేను మారకుండా ఉండాల్సింది కదా, నేను మారతా. లేకపోతే అదే మాట నేను మారకుండా అనుకో, ఆ అమ్మాయి మారింది అనుకో, వాళ్ళిద్దరు ఒకటైపోయి మంచిగా హ్యాపీగా ఉంటున్నారు, ఎటు కాకుండా మనం ఉంటున్నాం. మధ్యలో వచ్చిన వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా, మధ్యలో వచ్చిన వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు మనమేమనుకుంటాం, అరే వీడు కూడా నా లెక్కనే కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును, అంటే ఇప్పుడు నా మైండ్లో ఏముందంటే, ఒక మేల్ ఒక ఫీమేల్ ఓకే, ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక మేల్ ఓకే, ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక ట్రాన్స్ మెన్ సేమ్ ఫీలింగ్స్. ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ మెన్ సేమ్
అంటే ఒక మేల్ ఫీమేల్ కు ఉన్నంత బాండింగ్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ మన బాడీలో అవే ఉంటాయా? ట్రాన్స్ ఉమెన్ ఇంకా అమ్మాయి లెక్కనే మొత్తం, ఓకేనా? ట్రాన్స్ మెన్ ఒక అబ్బాయి లెక్కనే. ఓకే. సో నార్మల్ మెన్ ఉమెన్ ఎలాగో ఇదేంటంటే మెన్ ఉమెనే, కాకపోతే ట్రాన్స్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అంతే. జెండర్ ఇట్లా ఎక్స్చేంజ్ అయింది, అంతమించి ఏం లేదు. కానీ సేమ్ ఇతనికి ఏముంటది, అబ్బాయి లెక్కన ఫీలింగ్ ఉంటది, నేను అబ్బాయి లాగానే బిహేవ్ చేయాలి, దట్స్ ఇట్. తనకి ఎలా ఉంటది, నేను అమ్మాయి లెక్కనే ఉండాలి, తన ఫీలింగ్ అది. సో ఇందులో ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే జెండర్ ఇట్లా ఇటు అమ్మాయి ఇటు ఉండాలి, అబ్బాయి ఇటు ఉండాలి. ఏంటంటే సింపుల్ గా జెండర్ ఇట్లా ఇట్లా అయిపోయింది, కాకపోతే ఫీలింగ్స్ సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్. సేమ్. యా. సో అంటే అదే నేను ఇందాక చెప్పినట్టు ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత ఎక్కువ డిస్క్రిమినేషన్స్ అంటారు కదా, అవి ఎక్కువ ఉంటాయా లేదంటే మీ లైఫ్లో ఎక్కువ ఉంటాయా? మీరు ఫేస్ చేసిన ఏంటి జనరల్గా ఆఫ్టర్ చేంజ్ తర్వాత? మా దాంట్లో ఆఫ్టర్ చేంజ్ తర్వాత జాబ్కి ఒక్కదానికే సఫర్ కావాల్సి వస్తుంది. మరి ఇల్లు రెంట్ ఇవ్వడానికి కూడా చాలా మంది ఆలోచిస్తారని విన్నాను నేను. అంటే డాక్యుమెంట్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి అనుకోండి, ఆధార్, పాన్, ఓటర్ ఐడి ఇవన్నీ చేంజ్ అయితే మనకు రూమ్కి ఇబ్బంది ఉండదు, ఓకే, ఏం కాదు, మనం చేసుకోవచ్చు. కానీ సర్జరీ కాకముందు రూమ్ దొరకాలంటే అదొక్క పెద్ద ఛాలెంజ్. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతారు. ఇప్పుడు మనం ఏంటంటే హార్మోన్ యూజ్ చేసి లైట్గా మీసం గడ్డం వస్తుంది, అప్పుడు అపీరియన్స్ అబ్బాయిలాగానే ఉంటుంది, కానీ డాక్యుమెంట్స్ ఎట్లా అమ్మాయిలాగా ఉంటుంది. రూమ్ ఇవ్వడానికి వెనకాడరు, సారీ ఇవ్వడానికి ముందుకు రారు. అలా ఫేస్ చేస్తారు. చేంజ్ అయిన తర్వాత ఏం కాదు, చాలా మంది హ్యాపీగానే ఉంటున్నారు. లేదు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, లేదు అంకుల్ నేను అమ్మాయినే, స్పోర్ట్స్ కదా నాది, ఇలా బట్టలు వేసుకుంటేనే కొంచెం సొసైటీకి బాగుంటుంది, ఏదన్నా ఫేస్ చేయకుండా ఉంటా నేను అబ్బాయి అనుకొని ఉంటారు, ఎందుకంటే అమ్మ వాళ్ళు విలేజ్లో ఉంటారు కదా అని చెప్పి అమ్మాయిలాగా ఉండొచ్చు. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సడన్గా ఓనర్ వచ్చి అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మా, ఏం కూర వండినావు అన్నారు అనుకో, అమ్మాయి అని పిలిచాడే, ఇలా లోపల ఏదో ఫీలింగ్, అరే నన్ను అబ్బాయి అనే ట్రీట్ చేయాలి అనేది నాకు. అయితే చూసే వాళ్ళందరికీ ఏంది, బిఫోర్ సర్జరీ ఆబ్వియస్లీ 100% ప్రతి ఒక్కరు ఫేస్ చేసింది. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ కూడా కాలేజ్ టైంలో వాళ్ళు అపీరియన్స్ బాయ్ లాగానే ఉంటుంది, కాకపోతే బిహేవియర్ నార్మల్గా ఉంటుంది కదా, అంటే అమ్మాయిలాగా అట్లా ఇట్లా చేయడం, అరే వీడేంద్ర 0.5 చెక్క అట్లా ఇట్లా అని మాట్లాడతారు. మా దాంట్లో ఏంటంటే అబ్బా ఈ అమ్మాయి అయినా కానీ మంచిగా ఖతర్నాక్ ప్యాంట్ షర్ట్లు వేసింది రా బాయ్, ఇలా ఉన్నది చెప్తున్నా. కొంతమంది ఉంటారు కదా 10 మందిలో ఎవరో ఒకరు, కొంతమంది వాళ్ళు మాత్రం అమ్మాయి లెక్క ఉండొచ్చు కదా, ఎందుకు ఈ ప్యాంట్ షర్ట్లు, గామె చూడు ఎట్లున్నదో, నువ్వేంది అట్లున్నావు. సో మీ ఇది ట్రాన్స్ అంటే ఒక సింబల్ ఉంటుంది, ఇది అది మీకు ఉండదు, మాకేం లేదు. చూడండి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా ఫీమేల్స్ నే తగ్గిస్తున్నారు అక్కడ, మళ్ళీ మెన్స్ రాజులాగా లేపుతున్నారు. నాకు ఇక్కడ మళ్ళీ అర్థమైంది, అమ్మాయిలు మళ్ళీ అక్కడ కూడా దొక్కేస్తున్నారు మారిన తర్వాత కూడా. వాళ్ళకున్న ఇది పాపం మీకు లేదనేది నాకు క్లారిటీ వచ్చింది. పాపం వాళ్ళని చీప్ గా చూడడం సంథింగ్ వాట్ ఎవర్ ఉంటుంది, బట్ మీకు అలా లేదు, మీరు ఇది కూడా ఉండదు, ఏది ఉండదు కదా. సో మీరు స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడిగారు, ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ మెన్ ఈక్వల్ అని అడిగారు. నేను ఏమని చెప్పాను, మేము ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పలేదు, వాళ్ళు ఎక్కువ మేము తక్కువ అని చెప్పలేదు, ఈక్వల్ అని చెప్పా. సో అపార్ట్ ఫ్రమ్ జెండర్ వాళ్ళు ఎంచుకున్న పద్ధతి అది కావచ్చు, కానీ చాలా మంది అలా వెళ్తూ కూడా బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి నా బతుకు, కనీసం అబ్బాయిలాగా ఉన్నా మంచిగా బతుకుతున్నామో, నా ఫీలింగ్స్ ఏమో ఇలా ఉన్నాయి, నా లైఫ్ ఏమో ఇలా అయిపోయింది అని చాలా మంది వాళ్ళు నా కళ్ళ ముందు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ట్రాన్స్ ఉమెన్ తీసుకుందాం, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అమ్మాయి పారిపోయి వచ్చేసింది, అదే అబ్బాయి పారిపోయి వచ్చి అమ్మాయి లెక్క సర్జరీస్ చేయించుకొని, అదే బెగ్గింగ్ కానీ వాట్ ఎవర్ ఏదో ఒకటి చేసేసి సర్జరీ అయిన తర్వాత తన ఒంటి మీద బంగారం అట్లా ఇట్లా పెట్టేసుకుంది ఎగ్జాంపుల్. ఓకే, తను పెట్టేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఈమెకు ఉంటుంది మాట్లాడాలని, వీళ్ళకి పరువు ప్రతిష్ట అన్నీ ఉంటాయి, ఓకేనా. ఏదో దేవుని దయ వల్ల కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో చెల్లెకి కానీ అప్పులకు కానీ తను కావాలి. అవును ఖచ్చితంగా, ఇప్పుడు నీడ్స్ అదే ఉంది అందరికి. హెల్ప్ చేయడానికి నువ్వు అడుక్క తింటావా, ఏం చేసుకుంటావు, మాకెందుకు, మాకు కావాలి అని. అది ర్యాష్గా అడుగుతారు, ప్రేమతో అడుగుతారు. చెప్పాను కదా నమ్ముతామని. సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా అలా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి పెళ్ళికి మాత్రం ఈమె అన్ని డబ్బులు పెట్టాలి, కానీ పెళ్ళికి మాత్రం రియల్ కొడుకు కూతురు వదిలేసినా కానీ ట్రాన్స్ వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ని. అవును, అదే పెళ్ళికి సంబంధించిన అన్ని నీడ్స్ ఆమె చూసుకోవాలి, ఒక ట్రాన్స్ ఉమెన్ అన్ని చూసుకోవాలి, కానీ ఆ ట్రాన్స్ ఉమెన్ మాత్రం ఆ పెళ్ళికి రావద్దు. గృహప్రవేశానికి ఇల్లు కట్టడానికి దానికి అంతా కావాలి,
కానీ ఆమె ఇల్లు దగ్గరికి రాకూడదు. రాకూడదు. మరి ఇది ఎక్కడ లెక్క? సో అంటే ఇంట్లో బహిష్కరణ, మెయిన్ బహిష్కరణ. నేను అందుకనే ఇల్లు గెలిచిన తర్వాతనే బయటకు వచ్చేసి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మేబీ ఏం చేసేవాళ్ళు మీరు? వెయిట్ చేస్తాను వెయిట్ చేసి 100%. అంటే మీ పెళ్లి చేసేవాళ్ళేమో ఇంట్లో వాళ్ళు. బలవంతంగా చేసే అంత అయితే లేదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ ఏంటి, నా అన్నదమ్ముల బిహేవియర్ ఏంటి నాకు తెలుసు. సో వాళ్ళని ఒప్పించుకోవాల్సిన మెంటాలిటీ, ఎడ్యుకేటెడ్ కదా, ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ అనుకో అది ఇది చెప్పి అబద్ధం చెప్పేస్తాం, కానీ ఎక్కడో దగ్గర దొరికేస్తాం. నేను ఉన్నట్టు క్లియర్గా చెప్పిన, అందుకని నేను అమ్మాయిల ఆటలు ఏమి ఎంచుకోలేదు. నాకు కొట్టడము అయ్యే నాకు ఇష్టం, అందుకే బాక్సింగ్ ఎత్తుక్కున్నా చిన్నప్పటి నుంచి. అందుకే అబ్బాయిలతోటి ఆడేది. హాస్టల్ పోయినప్పటి నుంచి అమ్మాయిలతోటి ఉన్నా కావచ్చు, కానీ నా మెంటాలిటీ అంతా అబ్బాయిలాగానే. హాస్టల్కి వెళ్ళినాక ఇంకా మారిపోయినా నేను. అంతమందిలో అరే నేను ఇట్లా అబ్బాయిలకు ఉండాలి అట్లా. స్కూల్ టైం కానీ కాలేజ్ టైం కానీ అయిపోయిందంటే వెంటనే వెళ్ళి షార్ట్ వేసేది, లేకపోతే జీన్స్ వేసేది, లేకపోతే లోయర్ వేసేది. అది వేస్తే ఏంటంటే కథం. ఇప్పుడు ఆ స్కూల్ టైం వరకు ఏదో ఇలా ఉన్నా, బిగబెట్టినట్టు, ఇప్పుడు ఫ్రీ అయిపోయినా అలా ఫీలింగ్ ఉండేది. ఓకే. అమ్మాయిగా ఉన్నప్పుడు లవ్ లో పడ్డం అంటే అమ్మాయిలతోనే? అమ్మాయిలతోట అంటే అబ్బాయిలతో కాదు, మీరు బాయ్ గా ఫీలింగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ అబ్బాయితో లేదు అమ్మాయిలతో లవ్ లో పడ్డం చాలా క్యూట్ అనిపించడం. స్కూల్ లైఫ్ లో చాలా బాగుంటారు అమ్మాయిలు, చాలా క్యూట్. అప్పుడెప్పుడే నిబ్బి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, అప్పుడేమైనా ఉండేనా లవ్ స్టోరీ? గర్ల్స్ లోనే తిరుగుతూ గర్ల్స్ కి లైన్ వేయడం అలాంటిది ఏదైనా? బేసికలీ చిన్నప్పుడు అబ్బాయిలతో ఎంత ఇట్లా పక్కన కూర్చొని అది ఇది మాట్లాడినా కూడా ఏ రారా పోరా బై అంతేగా. అదే అమ్మాయిల దగ్గర కూర్చుంటే ఏదోలాగా అనిపించేది, అంటే మంచి నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా వీళ్ళతోటి అని. అది ఫీలింగ్ గా ఏమో మనకు ఆ తెలియని ఏజ్. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని అర్థమవుతుంది, ఎందుకు ఇష్టమో అర్థమవుతలేదు. నాకు వచ్చేది అది ఎటువంటి ఫీలింగ్ అనేది కూడా నాకు తెలియట్లేదు. అలా చాలాసార్లు ఫేస్ చేసి తర్వాత క్లారిటీ వచ్చింది. అచ్చా నాకు అబ్బాయిల ఫీలింగ్స్ వస్తున్నాయి, మళ్ళీ అబ్బాయిలతో ఉంటే క్యాజువల్గా ఉంటున్నా, అరే రారా అని అంటున్నా. వాళ్ళ దగ్గర నాకు వేరే విధంగా ఏది రావట్లా, కానీ ఇక్కడ ఏదో కొత్తగా అనిపిస్తుంది. అమ్మాయి దగ్గర అమ్మాయి నా పక్కన ఉంటే ఏంటి అది చనిపోదామని చాలాసార్లు ట్రై చేసా ఈ డిఫెక్ట్ వల్ల. దేనికి? అమ్మ వాళ్ళకి చెప్పడానికి ముందు ఎలాగా? మా పొలం దగ్గర బావి దగ్గరికి వెళ్ళిన అప్పుడు అమ్మ నాన్న సడన్ గా గుర్తుకొచ్చేసరికి ఆగిపోయినా. ఇంకొకసారి పురుగుల మందు తాగినా. బాగానే బయటపడ్డారు, చెప్పలేము. అది తేడా కొడితే పైకి ఇంకొచ్చాడు. మొత్తం తాగలేదు. అమ్మా నీకు చాలా తెలివి తెలుసా? లేదు బెదిరియడానికి కాదు, నేను అక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు, ఇది తాగింది ఎవరికి తెలియదు. ఇండివిజువల్ అంటే నాకేదో బ్రతకాలి, మంచిగా సెట్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక్కటే ఒకటి నా లైఫ్లో కోరిక, ఇట్లా మంచిగా ఇన్షర్ట్ అట్లా ఇట్లా వేసుకొని ఆఫీస్కి టైం అవుతుంది బాక్స్ పెట్టినావా? అయ్యో నాకు ఇవన్నీ సిగ్గేస్తుంది. మీకు అర్థమైంది కదా కంటెంట్? తొందర లేట్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా రా కదా ఇట్లా అంటే తను తీసుకొచ్చా సరే అండి అని ఇలా అనుకుంటే అలా ఇవ్వాలి. డాడీ స్కూల్కి లేట్ అవుతుంది పదా అని పిల్లలు అడగడాలు, వాళ్ళని స్కూల్లో దింపి సరే మా బాయ్ రా అని చెప్పడాలు, మళ్ళీ వచ్చేటప్పుడు పికప్ చేసుకోవడాలు. అబ్బాయి అని చాలా అదొక డ్రీమ్ ఉండిపోయింది. మేబీ తీరుతుంది కావచ్చు. ఓకే. సో ఐ మీన్ అంటే మీరు అడాప్టెడ్ పిల్లల్నే తీసుకుంటారు కదా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ బేబీ. ఓకే అడగండి. నో we are not able to release sperm కదా. మరి ఆల్టర్నేట్ ఒకవేళ ట్రాన్స్ ఉమెన్ నే చేసుకుంటే, ఒకవేళ అడాప్టింగ్ ఒకవేళ రియల్ ఫీమేల్ ని చేసుకుంటే మేబీ టెస్ట్ ట్యూబ్. ఓకే 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 ఐ కెన్ అండర్స్టాండ్. ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుండే చాలా మందికి. యా. సో ఇంకొకటి, మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారా ఎవరైనా? ఎందుకు మీరు ఇవ్వరా, వాళ్ళు తీసుకోరా? అంటే నాకైతే తెలీదు. ఓకే. మరి మన వాళ్ళ దగ్గర ఒక మేల్ నుంచి ఫీమేల్కి వచ్చిన వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది పవర్ అంటారు, కానీ ఒక ఫీమేల్ నుంచి ఒక మేల్కి వచ్చిన వాళ్ళ దగ్గర పవర్ ఉండదంటారా? ఉండదు అని కాదు, పవర్ గురించి పక్కన పెడితే అసలు మా వాళ్ళు ఎక్కువ విజిబుల్ అవ్వట్లేదు. వాళ్ళు అదే ట్రాన్స్జెండర్స్ అంటే ఓకే ట్రాన్స్ ఉమెన్ అలా వెళ్ళిపోయింది అనమాట. మధ్యలో ఒక ట్రాన్స్ మెన్స్ ఉన్నారు, అది అందరికీ ఎక్కువ ఎక్స్ప్లోర్ కాలేదు. ఆ ఎక్స్ప్లోర్ చేయడానికే ట్రై చేస్తున్నాం. అంటే చాలా మంది ఇంట్లో ఇప్పుడు నేను ఏదైతే బాధలు చెప్పానో అది చాలా మంది సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీకి చెప్పుకోలేక
అలా ఈవెన్ పార్ట్నర్ క్రైసిస్ కూడా. ఓకే మా ట్రాన్స్ మెన్ ఒకడు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఓకే చెప్తున్న ఎగ్జాంపుల్స్ అంటే జరిగిన రియల్ స్టోరీస్ కొన్ని. ఇష్టపడతాడు, ఆ అమ్మాయికి ఇష్టమే, వీనికి ఇష్టమే, ఓకే కానీ ఇద్దరు బయటికి వచ్చేసిల్లంటే మొత్తం ఆగమాగం. ఓకే ఇప్పుడు ఆగమాగం అంటే ఫినాన్షియల్గా ఫస్ట్ థింగ్, సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి వెళ్ళిపోయిల్లు అని అంటే అదొక రకమైన సెక్యూరిటీ. అరే పక్కన అబ్బాయి ఉన్నాడు, అరే అమ్మాయిని ఏమన్నదని. ఇద్దరు అమ్మాయిలు, అరే ఇద్దరు అమ్మాయిలే కదా, అక్క చెల్లెళ్ళేమో, దే ఆర్ ట్రీట్ లైక్ దట్. ఆ విషయం కూడా పక్కన పెట్టేస్తే రెంట్ ఇచ్చిన ఓనర్ వాళ్ళతో కూడా ప్రాబ్లం అయితే మిడ్ నైట్స్ వచ్చి డోర్ కొట్టడాలు మా వాళ్ళు ఫేస్ చేశారు. యాక్చువల్గా ఓకే ఇద్దరు విలేజ్ నుంచి ఇదే సిటీకి వచ్చి బతికారు, రూమ్ తీసుకున్నారు. మిడ్ నైట్ ఓనర్ వచ్చి డోర్ కొట్టేసి మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు వాళ్ళకి కమ్యూనిటీ ఎవరు తెలీదు, ఏం చేయాలి వాళ్ళు. సడన్గా ఇంకేదైనా జరగడానికి జరుగుతుంది. ఓకే అప్పుడు అదొక పాయింట్, ఫినాన్షియల్గా ఒక పాయింట్. ఫుడ్ ఇది అంతా కమ్స్ అండర్ ఫినాన్షియల్ వేసుకోండి. ఓకే బయట జాబ్స్ దొరకాలి అంటే ఇంకా సచ్చినట్టు అమ్మాయి లెక్కనే చేయాలి. కానీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు, ఎక్కడ పోలీసులు చూస్తారు, ఎక్కడ దొరుకుతాను అన్న భయంతో దాదాపుగా 3 నుంచి 4-5 నెలల వరకు తిండి తిప్పలు ఏం లేకుండా మస్తు సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే అరే నేను పారిపోయి వచ్చినా ఎవరైనా చూస్తే చెప్తారేమో, అదొకటి. సెకండ్ది మరి వెళ్ళకపోతే ఎట్లా, ఫుడ్ ఎట్లా, నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇప్పుడే నేను పెట్టకపోతే ఫ్యూచర్లో ఏం పెడతా ఉంటుంది. ఈ అబ్బాయి సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది వాని ఆలోచనలు, కానీ ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఇంటి దగ్గర మంచోళ్ళు అంటే వదిలేసేయండి, నేను జనరల్గా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నా. నేను ఇంటి దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉన్నా, టైంకి తిన్నా, టైంకి వండుకున్నా, ఫోను చూసుకున్నా, అన్నీ చూసుకున్నా. ఇప్పుడు పారిపోయి వచ్చినా కాబట్టి ఫోన్ చూసుకోవద్దు, టైంకి ఫుడ్ లేదు, ఉద్యోగం లేదు, అసలు ఏం నమ్ముకొని వచ్చిన అది అనేసి వాళ్ళు థింక్ చేస్తారు. మానవుడు ఇక్కడ బయట ఆలోచించేది ఏంది, ఆ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది, నేనేం చెయ్యాలి. హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నెగిటివ్గా అడిగే వాళ్ళే ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలకే కనబడుతుంది కదా, అన్న ఏమైనా పని ఉన్నదా అంటే అట్లా మీకు కన్వే అయింది నేను చెప్పింది. అలా తను బయట ఎన్ని ఫేస్ చేసి వచ్చి బుక్కడి బువ్వ పెడితే కొంతమంది కూడా ఉండని వాళ్ళు ఉంటారు. మళ్ళా వీళ్ళు 3-4 months తర్వాత అయినా దొరుకుతారు, ఎలాగైనా దొరుకుతారు పోలీసులకు. కానీ దొరికిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆన్సర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతా గొడవలు అవన్నీ జరుగుతాయి. ఒక 2-3 రోజులు పోలీసులు ఏం చేస్తారు, ఇట్లా డివైడ్ చేస్తారు, మీరు తర్వాత చూసుకోండి ఇప్పుడు కేసు కదా అని ఎటోళ్ళనట్టు సెండ్ చేసేస్తారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ అబ్బా ఘోరమైన ప్రేమ చూపిస్తారు, ఎట్లున్నావు నాన్న అట్లా ఇట్లా అనేసి. వాళ్ళు మిస్ అయిన ప్రేమ కావచ్చు అదొకటి, ఇంకోసారి వెళ్ళకూడదు అన్న ప్రేమ కూడా కావచ్చు రెండోది. అంటే నేను నెగిటివ్గా చెప్తున్నా, పాజిటివ్గా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ఈ 4 నెలలు నేను అక్కడ అంతా సఫర్ అయినా, కనీసం నైట్ షూట్ వేసుకుందామన్నా కూడా నాకు బట్టలు లేకుండా పోయింది, వానియే షార్ట్లు అవన్నీ వేసుకోవాల్సి వచ్చింది అన్న థింకింగ్ వాళ్ళకు అటు ఇటు కంపేర్ చేసుకుని అచ్చా కంఫర్ట్ జోన్ నా ఫ్యామిలీ దగ్గరే ఉంది అని ఆగిపోతారు. కొంతమంది ఏంటంటే ఉంటారు, ఎంత కష్టమైనా ఉంటారు. మరి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తీసుకుపోయిన పేరు, పోలీస్ కేసు, ఎన్నెన్ని ఫేస్ చేసినావు, మరి ఇవన్నీ చేసింది నీకోసం కదా. మరి నువ్వు వెళ్ళి నీ ఫ్యామిలీ దగ్గర ఉండిపోయినావు, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఇంట్లో నుంచి నువ్వెట్లా వచ్చినావు అట్లనే బయటకు వచ్చేసిన, నేను నా పేరెంట్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా. ఏంటి మరి నా పరిస్థితి ఏంటి, ఎటు కాకుండా నన్ను వదిలేసిపోయినావు అని చాలామంది అలాగే ఇదే హైదరాబాద్లో ఇప్పుడు నేను చెప్పిన సేమ్ అలా ఫేస్ చేసి ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం అట్లా ఇట్లా చేసుకొని అమ్మాయి లెక్కనే సర్వైవ్ అయిపోయి ఇంకా వేరే దారి లేదు, సర్వైవ్ అయిపోయి ఏదో ఒక జాబ్, ఫస్ట్ సర్జరీకి డబ్బులు కావాలి కదా, గెయిన్ చేసుకున్నారు, సర్జరీ చేసుకున్నారు, హ్యాపీగా లివింగ్ హ్యాపీ లైఫ్. ఓకే, జనరల్గా సర్జరీకి ఎంత అమౌంట్ అవుతుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ హాస్పిటల్స్ ప్లేస్, లైక్ చూస్ చేసుకునే డాక్టర్ కూడా ఇంపార్టెంట్ కదా చాలా. ఓకే చాలా అంటే మీరు రీసెర్చ్లు చేస్తారా ఇవన్నీ, ఎలాగ అసలు ఇన్ని విషయాలు ఎలా తెలుసుకుంటారు? నేనైతే 2017 నుంచే మా హాస్టల్లో కూడా మా మేడం వాళ్ళ ఫోన్లతోటి జెండర్ ఎలా చేంజ్ కావాలి అలా కొడితే అవి వచ్చేది, వామ్మో ఇదేంది ఇంత పెద్దగా ఉన్నది, ఇందులో డాక్టర్ నెంబర్ ఏది అనుకునేది. ఎవరో చెప్పారు మీరు లాయర్ని కన్సల్ట్ అవ్వాలి, లాయర్ దగ్గర నుంచి ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ తీసుకొని వెళ్ళి డాక్టర్లో చూపించాలి, అట్లా అని చాలా. సరే ఫస్ట్ అయితే జెండర్ చేంజ్ లాయర్ అంటే ఏమేమో వస్తున్నాయి, అవి ఎట్లా సెర్చ్ చేయాలో కూడా నాకు అర్థం కాకపోయేది. మొత్తానికైతే ఫైనల్గా నరేంద్ర కౌశిక్ ఓల్మిక్ హాస్పిటల్ ఢిల్లీలో ఉంటుంది, అదొకటి.
నాకు ఎప్పుడైనా అమ్మో నేను ఎప్పుడు చేంజ్ అవుతా, నా వల్ల అవ్వట్లేదు అట్లా ఇట్లా అని ఇక్కడ దాకా ఏడుపు వచ్చి కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి చూసిలా, ఓకే. బయటికి ఏడవలేని పరిస్థితి ఉంటుంది కదా, అలాంటి టైంలో అదే వీడియో వాళ్ళకి ఎట్లా సర్జరీ చేస్తున్నారో చూసేసరికి రిలాక్స్ అవుతుంది, నేను కూడా ఆ స్టేజ్లో ఉంటా వెళ్ళిపోతా అని. సర్జరీ కాకముందు నా లైఫ్ చాలా ఘోరంగా ఉండే, అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉంది. నాకేం అడగాలనిపిస్తుంది అంటే చిన్నప్పుడు ముగ్గులు పెట్టడం, చీరలు కట్టుకోవడం అవన్నీ ఉండే నా మీ లైఫ్లో అసలు ఒక్కసారి కూడా. మెచ్యూర్ ఫంక్షన్ అంటాం కదా, ఆ ఫంక్షన్ అప్పుడు ఒకసారి టార్చర్ కదా ఇక్కడికి ఆ రోజు దినమే. లంగమని కట్టారు, సరేలే అని ఏదో అడ్జస్ట్ అయ్యి నేను కూర్చోవడం కూడా ఇట్లా కూర్చున్నా, వాళ్ళు ఇట్లా పెట్టు అంటే నాకు రావట్లేదే అబ్బాయి లెక్కన ఇట్లా ఇలా పెడుతున్నా, తెలిసింది ఎలా ఉన్న వయసు నాకేంటంటే అట్లా ఉండాలనిపిస్తుంది అట్లా ఉంటున్నా అంతే. దానికి తోడు సిల్లి ఏంటంటే అక్కడ ఒక అతను 9, 8 అని నెంబర్ చెప్తాడు నాకు. దేనికి? స్టిల్ కోసమా? కాదు, ఫోన్ నెంబర్ ఇస్తున్నాడు నాకు. ఓకే ఓకే, అది క్యూట్ ఉన్నామేమో మరి ఎవరికి తెలుసు కదా. నాకు నెంబర్ ఇస్తున్నాడు, ఫోన్ చేయి అంటున్నాడు. అమ్మా చెప్పావా? దొంగ వేసేసుకున్నాడు. అదే ఒక అమ్మాయి నెంబర్ ఇస్తే అది వేరు. ఇంత గలీజ్ అది బిఫోర్ కూడా ఇట్లానే ఉండే, అమ్మో దండ. ఇంకా నీలో ఇంకా చిలిపి చేష్టలు పోలేదు అసలు, ఇంకా చెప్పాలంటే. సో మీ లైఫ్ లో మీకు లవ్ స్టోరీ లేదా ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్? ఉంది కానీ డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు. మీరు మేల్, నేను ఫీమేల్ అవ్వచ్చు కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి చాలా మంచిగా, అర్థం చేసుకునే కెపాసిటీ అనేది అది ఉంటుంది కదా. బట్ మీరు మీ లవ్ స్టోరీ ఎందుకు మాకు రివీల్ చేయొద్దు అనుకుంటున్నారు? అది అయిపోయింది, ఇప్పుడు ప్రెసెంట్ లవ్ స్టోరీ ఉందా? సింగిల్? ఓ, ఎవరైనా మిమ్మల్ని ట్రై చేసుకోవచ్చు అయితే. వద్దు చూస్తున్నా, ఒకవేళ పాపనో బాబునో దత్తత తీసుకుందాం అనేసి. ఫస్ట్ పార్ట్నర్ ఇంపార్టెంట్ ఏమో. ఇందాక చెప్పాను కదా, అంటే సర్వే అంటే మీరు జాబ్కి వెళ్తారు, పాపను ఎవరు చూసుకుంటారు మీరు దత్తత తీసుకుంటే? ఓ, మీ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నారా ఇప్పుడు? అమ్మ ఉన్న చిన్నన్నయ్య నాతోటే ఉంటున్నారు. ఓకే, ఫ్యామిలీతోనే ఉంటున్నారు అనమాట. మీరు సపరేట్ అయిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. లేదు, అప్పుడు స్టార్టింగ్ లో నేను అప్పుడప్పుడు సెటిల్ అయ్యే టైంలో నేనే వచ్చి చూసుకున్నా. నాన్నగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి February 25th రోజు చనిపోయారు. ఓకే, February 18th నా బర్త్డే కోసం అని 16th రోజు వచ్చారు. 20 రోజు వెళ్ళారు. వెళ్ళిన 4 days కి ఏమైందో తెలియదు. 24th నైట్ సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. సివియర్ హార్ట్ అటాక్ వచ్చేసరికి అప్పటిదప్పుడే హాస్పిటల్స్ అటు ఇటు అన్నీ తిప్పారు. నేను ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయిపోయా. ఎక్స్పెక్ట్ చేయలేదు మా నాన్న లేకపోతే లైఫ్ అసలు. అంటే పిల్లలు ఉన్నప్పుడు జనరల్గా పట్టించుకోరు, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నానుంటే ఇలా ఉండేది, నానుంటే అలా ఉండేది అని ఒక ఇది ఉంటుంది. మా ఇద్దరు అన్నయ్యలకు నాకు బ్యాక్ బోన్, మంచి సపోర్టర్ నాన్న. మేము ఏదన్నా సఫర్ అవుతున్నాము అని అంటే ఏం చేయడానికన్నా రెడీగా ఉండేటోడు. ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఉంటారు అనుకున్నాను నేను. ఇప్పుడు మరి లీడ్ పొజిషన్ ఎవరు తీసుకుంటున్నారు మీ ఫ్యామిలీలో? పెద్దన్నయ్య తీసుకుంటున్నారా? ఓకే. మరి నీ గురించి ఏం మాట్లాడరా? నీకు పెళ్లి చేస్తాం, పెళ్లి సంబంధాలు అది ఇదని. ఏ జోక్ చేస్తలేదు, నేను నిజంగా మాట్లాడుతున్నాను. మీరు కూడా హ్యూమన్ బీయింగే కదా, ఏ మిషన్ కాదు కదా, రోబో కాదు కదా. ఆలోచిస్తారు కదా ట్రాన్స్ వాళ్ళకి ఇవ్వడానికి అట్లా. సో అయితే మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సరే, ఏడవట్లే నా ముందరగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆగు జరా. నాన్న అంటే ఇంకా నేను పడ్డ కష్టాలన్నిటికన్నా ఇప్పుడు నేను అనుభవించే బాధ మా నాన్నగారు లేకపోవడమే. అదొకటైతే క్లారిటీ ఉంది. పార్ట్నర్ విషయమైనా, ఫినాన్షియల్ విషయమైనా, సర్జరీ పరంగా అయినా, సర్జరీ అయిన తర్వాత బ్రతుకును అన్న స్టేజ్లో ఉన్నా కూడా నా కళ్ళకి వెళ్ళి ఇలా నీళ్ళు పోయాడు. ఓకే. సర్జరీ అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చి ఇట్లా సైడ్కి పెడతారు. అప్పటికే నాకు బతుకున్నానో లేనో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ట్రాన్స్ లైఫ్ చాలా ఘోరం, చాలా ఘోరం. ఏదో అందరం నవ్వుతూ ఉంటాం, సరదాగా ఉంటాం, కానీ అదంతా బాధ కప్పిపుచ్చుకోవడానికి బయటకు అలా ఉంటాం మనం. జనరల్గా కమెడియన్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఉండే బాధలు ఉంటాయి. కానీ ఆ రోజు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిందే. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తే నేను రీల్స్ చేసుకొని హ్యాపీగా ఉన్న రీల్స్
చాలాసేపు రీల్స్ చూసి చూసి హ్యాపీగా ఉన్నది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ రీల్ చేసుకొని ఎన్నిసార్లు చూసుకుంటున్నాను నాకు నేను అలా ఉండాలి, ఇది కాదు అలా ఉండాలి అని నాకు నేను సర్ది చెప్పుకోవడం. నిద్రపోని రాత్రులు చాలా ఉన్నాయి, తిండి లేక చాలా చాలా ఫేస్ చేసిన. ఇప్పుడు నేనంటే ఒక పొజిషన్లో ఉన్నా, ఈ విషయం పక్కన పెడితే మా వాళ్ళు పాపం ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఏ సోర్స్ లేదు, ఎడ్యుకేషన్ చాలా మంది బయటికి చెప్పలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? చాలా మందికి కమ్యూనిటీ ఉంటుంది ఫీమేల్స్కి, మీ మేల్స్కి కమ్యూనిటీ లేదు కదా. సో కొందరు ఎలా అప్రోచ్ అవుతారో, ఇప్పటివరకు అప్రోచ్ అయ్యారా అలాగే ఎవరైనా మీకు? లేదు. అయ్యో పాపం, మీ నెంబర్ అయినా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీరు మీ ఇంటర్వ్యూ ఎక్స్పోజ్ అయినా కానీ వాళ్ళు మేబీ ట్రై చేస్తారు కానీ దొరకదు కదా యాక్చువల్గా. నాకు యాక్టింగ్ సైడ్ చాలా ఉండే. నేను ఒకవేళ యాక్టింగ్ సైడ్ కొంచెం సెటిల్ అయినా ట్రాన్స్మెన్ అని అందరికీ విజిబుల్ అవుతుంది, అంటే మా వాళ్ళు కూడా ఉన్నారు అనేసి తెలిసిపోతుంది. జనరల్గా ట్రాన్స్మెన్ అని కొడితే మీద వస్తుంది, మీరు ఐడెంటిఫై అవుతున్నారు మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఒక స్టెప్ వచ్చింది, సెకండ్ థర్డ్ స్టెప్ ఇలా. బట్ మీకు ఎలాగో కమ్యూనిటీ లేదు కాబట్టి మీరు ఎందుకు స్టాండ్ తీసుకొని ఒక కమ్యూనిటీ, ఒక నెంబర్ పెట్టి, అలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఒక గురువు లాగా మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవద్దు? ఈ గ్రూప్ ఉంది. ఓకే, మాకు ఎవరైతే ఇప్పుడు కొంతమంది బోర్డ్ మెంబర్స్ లాగా ఉండి మేమంతా వాళ్ళ దగ్గర ఏదైనా మీటింగ్ అయినా ఏదైనా చూసుకుంటాం, ఏదున్నా వాళ్ళు కూడా హెల్ప్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు కూడా చాలా సఫర్ పడ్డ వాళ్ళే, అందుకని ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు. కాకపోతే అంత విజిబిలిటీ లేదంటున్నా, అంత విజిబిలిటీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ట్రాన్స్ జెండర్ అని అంటే డైరెక్ట్గా ట్రాన్స్ ఉమెన్ కిందకే వెళ్ళిపోతున్నారు. ట్రాన్స్ మెన్ అంటే అర్థం కావట్లేదు. ఇట్లా ఇప్పుడు మన వాళ్ళు ట్రాఫిక్ అసిస్టెంట్గా చేస్తున్నారు. మీరు ఎందుకు అప్లై చేయలేదు? మీరు కూడా ఎడ్యుకేటెడే కదా. దానికి అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. సీఎం గారి ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వెళ్ళాము అందరం. ఓకే, అయిపోయింది. అదే రోజు లాస్ట్, నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంఎన్సీలో చేస్తున్నా, కంఫర్ట్ చూసుకున్నా అంతే. ఇంకా కానీ ఇప్పుడు ఎంఎన్సీలో జాబ్ ఉందా? అదే కంటిన్యూ చేస్తాను. అదే చేస్తాను. హౌ మచ్ యువర్ సాలరీ? అంటే ఐ మీన్ 30, 40, 50 అంత లేదంటావా? సరే, నీ కంఫర్ట్ జోన్లో నీకు వస్తుంది. యా, ఓకే. సో నేను ఎంత పిండినా కానీ నీ బాధ, నేను చాలా రిలీఫ్ అయిపోయావు నీ లైఫ్లో. పిండినా కానీ అది పిండి కొద్ది వచ్చేటట్టు లేదు నాకు అనిపిస్తుంది. రిలాక్స్డ్, కొంచెం మెచ్యూరిటీ మైండ్ వచ్చింది కాబట్టి. సో ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఫర్దర్గా పార్ట్నర్ విషయంలో నువ్వు ఎలాంటి కేర్ తీసుకోవాలనుకుంటున్నావు? ఒకవేళ నీకు పార్ట్నర్గా రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి కావాలి? చాలా టఫ్ క్వశ్చన్. మీరు సిగ్గుపడకండి రంగరాజన్ గారు, ఊరికే. చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఎందుకు పెద్ద క్వశ్చన్? జనరల్ ఒక్కటే క్వశ్చన్. లాయల్టీ ఒక్కటి ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లో అయినా. ఫ్రెండ్షిప్ ఆర్ఎల్స్ పర్సనల్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఉంచుకున్న రిలేషన్ అవ్వచ్చు, ఏ రిలేషన్కి అయినా లాయల్టీ ఇంపార్టెంట్. మరి పెద్ద క్వశ్చన్ ఎలా అవుతుంది చెప్పండి? బట్ మీరు ఇంకా వేరే యాంగిల్స్ లో ఉన్నారేమో. అమ్మ అన్నయ్య వాళ్ళు ఏదైనా సంబంధం చూసారనుకోండి, కళ్ళు మూసుకొని చేసేసుకుంటా. ఎందుకంటే నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా క్యూరియాసిటీ ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లవ్ ఫెయిల్ అయింది కాబట్టి, అంతే కదా. కరెక్ట్. దెబ్బ మీద దెబ్బ మళ్ళీ పడకూడదు. ఇలా నేను చూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ట్రెడిషనల్గా లాయల్టీ ఉన్న అమ్మాయిని యాజ్ యూ సెడ్, అంతే. అలా చూస్తా. పాష్గా వేసుకున్నంత మాత్రాన క్యారెక్టర్ లెస్ అని నేను అనను. ఎందుకంటే మన డ్రెస్సింగ్ని బట్టి కూడా ఉంటుంది కొంచెం. బయట మా దాంట్లోనే ఉంటుంది, ఇంకా బయట ఏమని చెప్తాం. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, మధ్యలో ఎవరన్నా వస్తే తప్ప ఆ రిలేషన్ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎవరన్నా వచ్చారు సింపతి చూపిస్తున్నారు అంటే సింపతి ఇన్ ద సెన్స్ లైఫ్ ఆగమాడదు అంతే. నేను అలాగే మోసపోయాను కాబట్టి అనుభవం. నేను ఆ రిలేషన్షిప్ అంతా ఏమైందని అడిగాను కానీ మిస్టేక్ ఎవరి సైడ్ ఉంది మీ ఇద్దరిట్లో? తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం నా మిస్టేక్. మీ అమ్మ వాళ్ళకి తెలుసు అదంతా? అమ్మ వాళ్ళకి ఇంకా నెగిటివ్గా నేనేం చెప్పుకోలేను. ఓకే, అలా పేరెంట్స్ ఇట్లా అలా అయితే వద్దు, ట్రాన్స్మెన్ తోటి ఉండడం వద్దు. ఆవిడ కూడా ట్రాన్స్ ఉమెన్ అని విన్నాను. రియల్ ఉమెనా ట్రాన్స్ ఉమెనా? రెండూ జరిగినాయి. 2 బ్రేకప్లు ఉన్నాయి. నువ్వు ఒక పట్టాన్ని తిన్నగా ఉండేటట్టు కొట్టట్లేదు నాకు తెలుసు. 2 ఎందుకు ఫెయిల్ అవుతాయి? పోనీ ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి ఉంటుంది కదా. 2 ఎందుకు ఫెయిల్? ఫస్ట్ సిస్ జెండర్ ఉమెన్, నెక్స్ట్ ట్రాన్స్. మిస్టేక్ ఎవరిదైనా గతం గత అంతే. కానీ బాయ్స్ అందరూ ఎందుకు ఎప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు? లైక్ నా పిల్లరా ఇది ఇలాగే ఉండాలి అని. నేను ఒకవేళ కట్టడి చేసినట్టు ఉంటే
నాకు ఇప్పటికీ తను నాతో ఉండునేమో, ఇట్లా ఎవరో ఒకరు ఉండునేమో. నేను చాలా ఫ్రీగా వదిలేసాను. ఎలాంటి టైంలో నేను సీరియస్ అవుతానంటే టైం కానీ టైంలో ఏదన్నా ఎవరితోటన్నా ఫోన్ మాట్లాడితే అది ఇంపార్టెంట్ అయితే నో ఇష్యూ. ఇప్పుడు అన్నయ్య 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 అని ఫోన్ మాట్లాడతాం, మనకు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. అన్నయ్య మీన్స్ అదే అదే ఇవాళ రేపట్లో దానికి వాల్యూ లేకపోయింది. లైక్ సీరియస్ అయ్యాను అంతే. పార్ట్నర్ విషయం వద్దులేండి. చెప్పాలి, మీలాంటి సీనియర్స్ చెప్తే మాలాంటి జూనియర్స్ నేర్చుకుంటారు. సీనియర్ సీనియర్ అది కూడా ఒక ట్రాన్స్ మెన్ చెప్తే హౌ బ్యూటిఫుల్, ఆ పదాలకి అందం వచ్చేస్తారు. లవ్ పరంగా నార్మల్ జెండర్ ట్రాన్స్జెండర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే లవ్ అనేది లాయల్టీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు అమ్మాయిని నెగిటివ్గా చెప్పలేను, అబ్బాయిని నెగిటివ్గా చెప్పలేను, ఎవరో ఒకరి సైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నేను ఇంతసేపు ఎందుకు వండుకున్నావు అని నేను సీరియస్ అవుతా. నా పాయింట్ ఆఫ్ వే థింకింగ్ ఏంటంటే నువ్వు ఎర్లీగా లేవడం నీకు అలవాటు కావాలి, నువ్వు డైలీ ఇలాగే పడుకుంటున్నావు, రేపు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది. నా ఇంటెన్షన్ అది కావచ్చు, నీ ఇంటెన్షన్ ఏంది, కనీసం నాకు నిద్ర కూడా పోనీయాడు. మిస్కమ్యూనికేషన్ జరిగిందా లేదా, ఇద్దరి పాయింట్ ఆఫ్ థింకింగ్ వేరుంది, ఇద్దరి పాయింట్స్ వేరు, ఇద్దరి కరెక్టే. ఆలోచిస్తే నాకు కొంచెం బాగాలేదు అందుకే నేను పడుకున్నాను నీకు అనిపించచ్చు, నువ్వు రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నావు అని నాకు అనిపించచ్చు. మిస్కమ్యూనికేషన్ ఉండు లేతగాని నువ్వు అంటావు, అప్పుడు నేనేమంటా ఎందుకే అట్లా సీరియస్ అవుతున్నావు అది ఇది అనేసి. ఇక గొడవ అక్కడక్కడ చిన్న చిన్నగా పెద్దగా అవుతుంది. వీళ్ళిద్దరూ ఉండేది ఉండక పక్కన దోస్తులాగా చెప్తారు, వీళ్ళు ఉండేది ఉండక వీళ్ళకు అన్ని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తారు. ఆ సలహాల వల్ల ఇంకా డిస్టెన్స్ ఎక్కువవుతుంది. లైఫ్ సినిమా లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా సేమ్ అంతే. చీటింగే ఉంటుంది. ట్రూగా ఉండేవాళ్ళు ట్రూగానే ఉంటారు, కానీ మంచిగా ట్రూగా ఇష్టపడే అబ్బాయికి చీట్ చేసేవాళ్ళు, ట్రూగా ఉన్న అమ్మాయికి చీట్ చేసే అబ్బాయిలు అలా దొరుకుతారు అంతే. మీరు ఐశ్వర్య రాజేష్ గారితో ఒక మూవీ ఉంటుంది చూసారా, వాళ్ళ ఫ్రెండ్ ట్రాన్స్ మెన్గా అవుతారు, మూవీ పేరు ఏదో ఉంది, మేబీ చూడలేదు అనుకుంటా. చూసారా? తను అందులో పోలీస్ కదా. అవును పోలీస్. చూసారా? ఏమనిపించింది అప్పుడు? సేమ్ తను ఇట్లా పెట్టుకొని చూస్తుంది కదా హెయిర్, సేమ్ మా లైఫ్ అంతే. ఓకే. ఇంకా డీప్గా తీస్తే అమ్మా వీళ్ళు ఇంత సఫర్ అవుతారా అని ఆలోచిస్తారు. నేను అదే చూస్తున్నా, స్టోరీ కూడా రెడీ చేసుకున్నా, ఒక ట్రాన్స్ మెన్గా లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అని. ఖచ్చితంగా అందరిలో పాజిటివ్ వైబే వస్తుంది. అరే వీళ్ళు ఇట్లా డ్రెస్ మార్చినంత ఈజీ కాదు కదా వీళ్ళ జెండర్. కానీ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అదే మూవీలో చూసుకున్నా, ఇప్పుడు బయట చూసుకున్నా, మీరు ఉమెన్ అనుకోండి, నేను మిమ్మల్ని వచ్చి టచ్ చేశాను అంటే అది కొంచెం నార్మల్గా కూడా దాన్ని ట్రీట్ చేయొచ్చు, కానీ మరీ అంత చిరాకు పడేంత, అసలు అంత నచ్చినంత. ఇప్పుడు మీరున్నారు, వే అంటే మీకు నచ్చదు, రారా అంటే నచ్చుతుంది, పోరా అంటే నచ్చుతుంది. సో దాన్ని ఎందుకు అంత ట్రిగరింగ్ అంత ఎందుకు తీసుకుంటున్నారు అనేది అర్థం కాదు. వన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఓకే, నార్మల్ అబ్బాయి. ఆ అబ్బాయిని లంగా ఓని కట్టుకో చెప్పవే అంటే ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. లైఫ్ లాంగ్ అదే పేరు ఉండాలి, ఒక్కసారి అని వదిలేసేది అంటే కాదు. మీరు ఉమెన్ గా ఉన్నప్పుడు సొసైటీ ఉమెన్ గానే చూస్తుంది కదా, అంటే మీరు ట్రిగర్ అవుతుంటారు కదా చిన్న చిన్న వాటికి. అందుకనే కదా మేము ఎప్పుడైతే ఆ బాడీతో ఉన్నామో అప్పుడు మేము ఎవ్వరి మీద సీరియస్ అయ్యేంత లేదు, మాకు ఇంట్రోవర్ట్ గా ఉండిపోయే వాళ్ళం. నన్ను ఎందుకు ఇలా అమ్మాయిని ట్రీట్ చేస్తున్నారు, నాకు ఇలా అనిపించట్లేదు కదా, నాకు ఎందుకు నచ్చట్లేదు, నేనేంటో నాకు అర్థం కావట్లేదు, ఆ థింకింగ్ ఉంది. అంతేగాని డైరెక్ట్ నువ్వు నన్ను అలా విలువకు అని మా వాళ్ళ దాంట్లో ఎవరు చెప్పిన వాళ్ళైతే నేను వినలేదు. ఎప్పుడు పాయింట్ అవుట్ చేస్తారు అని అంటే అపీరియన్స్ మొత్తం అబ్బాయిలాగా ఉన్నా కూడా సరే నీకు తెలిసేమో నేను అమ్మాయి లెక్క ఉన్నప్పుడు స్టార్టింగే చెప్పవే మొత్తం చేంజ్ అయిపోయినావా అని అన్నారు అనుకో, దౌడ పెట్టి కొట్ట బుద్ధి అవుతుంది. లోపల ఏదో అనిపిస్తుంది, సరే స్టార్టింగ్ కదా వదిలేద్దాంలే అనుకుంటా. కంటిన్యూస్గా అదే రిపీట్ అయింది అనుకోండి కంపల్సరీ సీరియస్ అవుతారు. మేమనే కాదు ఎవరైనా మనకు నచ్చని పదం ఏదైనా అన్నాము అని అంటే ఖచ్చితంగా సీరియస్ అవుతారు. మాది అలాగే. జెండర్ చేంజ్ కాకముందు మేము అలా కనబడుతున్నాం, ఇంకా తప్పదు, కనబడుతున్నాం జస్ట్. కానీ ఎప్పుడు నా గురించి మీకు డీటెయిల్గా చెప్పా, మీరు నా బెస్టీ, ఓకే, చాలా డీటెయిల్గా చెప్పా, నన్ను ఇలా పిలిస్తే హ్యాపీగా ఉంటుందిరా అని. అప్పుడు మీరు ఎలా పిలుస్తారు? అలాగే పిలుస్తారు. నాకు ఏదైతే హ్యాపీ అదే పిలుస్తారు కదా. కొంతమంది ఉంటారు కదా ఇచ్చి గెలుతుంటారు. డిపెండ్ ఆన్ పర్సన్స్ అంతే.
సో మీరు ఈ రీసెర్చ్ టైంలోనే జనరల్గా ఇది జెనెటిక్ పరంగా వస్తుందా లేదంటే ఎలా ఒక పర్సన్ ఇలా డిఫాల్ట్ అవుతారు ఏది జెనెటిక్ అది జెనెటిక్ అంటే ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఎవరికో ఎవరో ఒకరికి. ఒకరు ఉంటేనే మనకు అవుతుంది కదా మరి ఎలా ఉంటే అమ్మ వాళ్ళ సైడ్ అని ఉండొచ్చు, లేకపోతే నాన్న వాళ్ళ సైడ్ అని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇటు సైడ్ బయటికి రాలేదు ఇటు సైడ్ బయటికి రాలేదు రాలేదు. మరి మీ బాడీలో ఎలాగా బయటికి రాలేదు మీన్స్ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ మొత్తం ఇలాగే ఉండేది. నేను చెప్తున్నా, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అలాగే ఉండేది. కానీ అప్పుడున్న వెనకట కాలం అని అంటాంగా మనం జనరల్గా, ఆ పాస్ట్ జనరేషన్లో మనకి ఇలా బయటికి వస్తే చాలా గలీజ్గా ఉంటుంది. ఓకే అందుకని కొంతమంది బయటికి చాలా రాలేకపోవచ్చు. మంది కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయినా లైక్ ఇప్పుడు మన ఫీలింగ్స్ ఒకటి ఉండి బాడీలో ఇప్పుడు ఎగ్స్ మీకు అన్ని రిమూవ్ చేసేసారు ఎగ్జాంపుల్కి, మీరు ఒకవేళ అలాగే కాంప్రమైజ్ అయిపోతే మీకు పిల్లలు పుట్టేవాళ్ళు కదా, పుడతారు కదా. సర్జరీ కాకముందా? మీరు గర్ల్ ఇప్పుడు సర్జరీ అవ్వలేదు, పుడతారు కదా, పుడతారు. అలాగే కాంప్రమైజ్ కదా ఇంకా కాంప్రమైజ్ పుడతారు. ఇప్పుడు అంతెందుకు మా దాంట్లో కూడా పెళ్లి అయిపోయి పిల్లలున్న వాళ్ళు కూడా అన్ని డివోర్స్ అన్ని ఇచ్చేసి నా లైఫ్ ఇది కాదు, నేను అమ్మాయి లెక్క ఉండలేను అని వచ్చి ఇప్పుడు కంప్లీట్ గా మెన్ గా మారి సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లోనే. నాట్ ఓన్లీ హైదరాబాద్, చాలా ప్లేస్లలో సర్వైవ్ అవుతున్నారు. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ కూడా చాలా మందికి ఒక అమ్మాయి తోటి పెళ్ళయి, అబ్బాయి లెక్క ఉన్నప్పుడు అమ్మాయి తోటి పెళ్ళయి ఆ సంసారం వాళ్ళకు నచ్చలేదు, బయటకు వచ్చేసారు, అమ్మాయిలాగా సర్జరీస్ చేయించుకున్నారు, దే ఆర్ సర్వైవింగ్. మీకు అర్థమైందా? ఇప్పుడు నన్ను బలవంతంగా మా పేరెంట్స్ పెళ్లి చేశారు అనుకోండి, బలవంతంగానే ఇక పిల్లలు అట్లా ఇట్లా వచ్చేస్తుంది, అయిపోతుంది, కానీ హ్యాపీగా ఉండలేకపోవచ్చు. బట్ ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత కూడా హ్యాపీనెస్ లేదు కదా, చాలా సఫర్ అవుతున్నాం కదా సొసైటీలో ఫేస్ చేసి ఫైనాన్షియల్ గా ఇంకా రిలేషన్షిప్ వైజ్ గా పిల్లల వైజ్ గా చాలా రకాలుగా. ఇప్పుడు అమ్మాయి అనుకోండి పెళ్ళి అయిపోయింది, భర్త ఒకవేళ విలేజ్ సంగతి చెప్తున్నా, సిటీ అంతా నేను చెప్పలేను. విలేజ్ సంగతి ఎలా ఉంటుందంటే, ఉంటే కూలీ పోవాలి, లేకపోతే ఇంట్లోనే ఉండి వంట గిన చేసుకొని ఉంటే సరిపోతుంది. అదే అబ్బాయి ఏం చేయాలి, ఖచ్చితంగా ఎక్కడికో దగ్గరికి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయాలిగా, కంపల్సరీ చేయాలిగా. అయితే మేము కూర్చొని పనులు చేసే స్టేజ్ ఉండే అమ్మాయి లాగా ఉన్నప్పుడు మేమేంటి కష్టపడాలి, నేనే చూసుకోవాలి ఫ్యామిలీ అనుకుంటున్నాం. డిఫరెన్స్ ఉంది, మీకు అర్థమైందా? సో మేము అబ్బాయిలకు ఎప్పుడైతే ఓపెన్ అవ్వాలి చేసుకోవాలి అనుకున్నాం అనుకో, కష్టపడాలి తప్పదు. ఇంకా కష్టం అనేది రెగ్యులర్గా బిజినెస్ మ్యాన్ వాళ్ళకి లేదా, లేకపోతే మంచిగా సెట్ అయ్యి కూర్చొని తినే వాళ్ళకి కూడా టెన్షనే ఉంటుంది, అవునా కదా? మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఉండదో మన బాడీయే మనకే తెలియదు. ఒక ప్రాణం లేని నోటు ప్రాణం ఉన్న అందరినీ గజగజలు వణికిపిస్తుంది. ఈ సిటీలో ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ మనం ఒకరి కింద ఎంత పని చేసినా కూడా, మనం ఎంత సంపాదించినా కూడా అది మన ఇక్కడ అందరినీ బ్రతికేయడానికే అవుతుంది. రూమ్ రెంట్ కానీ, గ్రాసరీస్ కానీ, డ్రైవింగ్ కానీ, అంతే. ఇప్పుడు 20,000 సంపాదిస్తే 10-15,000 అటే పోతున్నాయి. మళ్ళీ నెలాఖరులో 5,000 ఎలా సిగ్రిగేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మంత్ జీతానికి మనం ఏమేమి చేయాలి, ఇలా ఇది ఒక లైఫ్. లేదు కోట్లు వస్తున్నాయి అంటే 10,000కి 10,000 ఖర్చులే ఉంటాయి, కోట్లు సంపాదించడానికి కోటి ఖర్చులే ఉంటాయి. వాళ్ళు ఉండే స్టాండ్ ఏదైనా కావచ్చు, నేను చెప్పింది అది. ఓకే, మీ లైఫ్లో బాగా ఇబ్బంది పడ్డది ఏదైనా సంఘటన గుర్తుందా? ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడుపొచ్చేంత. ఎక్సెప్ట్ నాన్నగారా? నాన్నగారిని తీసేయండి. కొన్ని రోజులు రామంతపూర్లో రోడ్డు మీద బ్రతికిన, ఒక్కటే డ్రెస్ మీద. అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు కదా? స్టార్టింగ్లో నేను పారిపోయానని చెప్పాను, ఓకే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పకుండా. దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను పారిపోయానన్న విషయం మా వాళ్ళకి కూడా తెలియదు. అది ఎలా అంటే, బాక్సింగ్ ఉంటుంది కదా, అలా బాక్సింగ్ అని చెప్పేసి బయటకు వచ్చేసా. అందుకనే వాళ్ళు నన్ను ఎతకడానికి కూడా రాలేదు. నెల రోజులు ట్రైనింగ్ అట్లా ఇట్లా అనుకున్నట్టు ఉన్నారు. ఆ 1 month నేను ఎంత సఫర్ అయ్యానంటే, ఎక్కడ గద్దె దొరికితే అక్కడ పడుకున్నా, ఫుడ్ లేదు. యాజ్ ఏ ఫీమేల్గా ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవ్వదు కదా. ఒక పక్క కుక్కలు ఉండేటి, పోలీస్ వాళ్ళు వచ్చి కర్రతోటి ఒకసారి కొట్టారు కూడా, అబ్బాయి అనుకొని కొట్టారులే. ఇలా రివర్స్ పడుకున్నా సడన్గా వచ్చి కట్టెతోటి 2 సార్లు కొట్టారు. అప్పుడు లేచి మాట్లాడితే ఆ మాట వాళ్ళకి అమ్మాయిలా కన్వే అయింది. ఒక నిమిషం ఇలాగ చూశారు, నేను అమ్మాయిని సార్, ఏదైనా ఉద్యోగం కోసం అని వచ్చాను అది ఇది అని చెప్పా. చెప్తే ఈడ మరి మంచోళ్ళు ఉండరు, అంత గంజాయి బ్యాచ్ అట్లా ఇట్లా తిరుగుతుంది, మరి ఈ టైంలో ఏంటి నువ్వు మీ వాళ్ళ నెంబర్ చెప్పు అంటే భయం.
నాకు నెంబర్ తెలియదు సార్, ఫోన్ కూడా లేదు నా దగ్గర, నాకు Okay. నెంబర్ తెలియదు సార్. ఉమ్, అమ్మ వాళ్ళు మా ఊరు ఇది ఇది అని చెప్పా. ఉమ్, అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎంక్వైరీ చేయకుండా సరే సరే తొందరగా వెళ్ళు అని అన్నారు. ఓకే. అలా మళ్ళీ కొంచెం ముందు పోగానే వాళ్ళు వెళ్ళిపోయింది చూసి మళ్ళీ గద్దె మీద అట్లా కూర్చున్నా. అలా నెల రోజులు మరి ఫుడ్ ఎలాగా? గడిచిపోయింది. అంటే ఈ నెల రోజులలో ఉమ్, జెర్సీ మిల్క్ కంపెనీ ఉంది, దాంట్లో కూడా వర్క్ చేశా. మిల్క్ ఫ్యాక్టరీ, ఓకే. పాల ప్యాకెట్లు వస్తూ ఉంటే తీసి ప్రాపర్గా సిగ్రిగేట్ చేసి పంపించాలి. ఉమ్, అలా ఉండే. అది 10 days నేను ఏం లేకుండా ఉన్నా, ఉమ్, ఇంక్లూడింగ్ వాటర్తో సహా. అంటే 100% నేను చెప్పను, ఉమ్, బాగా తిరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒకటి లైట్గా తీసుకోవడం అంతే. అలా 10 days కంప్లీట్గా 10 days అయిపోయిన తర్వాత నాకు జెర్సీ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయని నా ముందే ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఉమ్, వాళ్ళు పోయే దగ్గర మొత్తం బట్టలన్నీ మసి అయిపోయినాయి ఆల్రెడీ. ఎడబడతాడో వండుకుంటే ఎట్లుంటుంది, ఇంకా ఉమ్, సీదా వెళ్ళిపోయి అడిగితే ఆధార్ కార్డు అన్నారు. అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఓకే. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఆధార్ కార్డు ఒరిజినల్ ఇస్తే వాళ్ళే జిరాక్స్ తీశారు. ఉమ్, 2-3 అలాగే ఇస్తే ఒక అతను వెళ్ళి తీసుకొని వచ్చాడు, ఉమ్, జాయిన్ చేసుకున్నారు. అదే రోజు ఎక్కా నేను. ఓకే. ఆధార్ కార్డు చూపించి ఓకే మీరు రేపటి నుంచి రండి అంటే ఇప్పటి నుంచే వస్తా సార్ అని అన్న. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. ఆయన ఒక 5 days తర్వాత ఎప్పుడు ఇదే డ్రెస్ మీద కనపడుతున్నావు, ఏమైంది అట్లా ఇట్లా. అమ్మాయి అని ఇక తెలుసుకుంటారు కదా, యాజ్ పర్ ఆధార్ అయినా నన్ను చూసినాక లైట్గా అర్థమైపోయింది. ఉమ్, అప్పుడు చూసారు, అడిగితే ఉమ్, చెప్పినప్పుడు వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకున్నారు. మా సార్ వస్తారులే, మా సార్ వచ్చిన తర్వాత మాట్లాడతాడు నీతోటి అని అన్నారు. ఓకే. అంటే అప్పుడు కూడా భయం వేసింది నాకు, జాబ్ నుంచి తీసేస్తారని. భయం వేసింది. ఏమనుకున్నారో ఏమో, అక్కడ ఆంటీ మాత్రం ఒక 2-3 days షెల్టర్ ఇచ్చింది. ఉమ్, వాళ్ళ పిల్లల బట్టలు ఇచ్చింది. ఓకే. వాళ్ళ పిల్లల బట్టలు ఇస్తే వేసుకున్నా. 2-3 days అక్కడే ఉన్నా. ఉమ్, 4-5 ఈ 2 రోజులలో సార్ రావాలి మాట్లాడాలి, కానీ సార్ రాలేదు. ఉమ్, ఇంకా ఆయన వస్తే ఆయన ఏం అడుగుతాడో అన్న విషయం పక్కన పెడితే కొంచెం అడ్వాన్స్ ఇస్తారా, నేను రూమ్ రెంట్ తీసుకుంటా ఉమ్, అని అడుగుదామని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఆయన 2 daysకి వస్తా అన్నాడు, 4-5 daysకి వచ్చిండు. ఆ ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ రోడ్డు బతికే అయింది నాది. ఓకే. మళ్ళీ 4-5 days ఎట్నో అట్లా అడ్జస్ట్ అయిపోయి ఉమ్, మళ్ళీ సార్ పిలిచిండు అనగానే డ్యూటీకి వెళ్ళినప్పుడు, లోపల ఫ్యాక్టరీ కదా, ఇక్కడ నార్మల్ చిన్న ఆఫీస్ ఉంటుంది, ఉమ్, ఇలా వచ్చేసి మాట్లాడి నువ్వు అమ్మాయివి కదా, మరి ఏంటి పరిస్థితి, రోజు ఒకటే డ్రెస్ మీద ఉంటున్నావంట, ఉమ్, ఏమైంది అంటే సార్కి ఉన్నాడు చెప్పేసిన. ఉమ్, నాకేమో ఇట్లా అబ్బాయి లెక్క ఉండాలనిపిస్తుంది, మా వాళ్ళు పెళ్లి చేస్తా అన్నారు, నాకు భయం వేసి పారిపోయి వచ్చిన సార్ అని అన్న. ఉమ్, ఇక ఇంకా ఎక్కువ ఏం చెప్పాలా. ఉమ్, ఆయనకి ఏమనిపించిందో మంచిగానే ట్రీట్ చేసి అడ్వాన్స్ నేను అడగక ముందే మరి ఎక్కడ ఉంటున్నావు అంటే అక్కడ ఉంటున్నాను సార్ అంటే, డీమార్ట్కు అట్లా వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకో, ఫస్ట్ అయితే రూమ్ తీసుకో అనేసి 7,000 ఇచ్చిండు. అదే నా ఫస్ట్ ఇన్కమ్ ఉమ్, అపార్ట్ ఫ్రమ్ బాక్సింగ్లో నాకు వచ్చింది ఇన్కమ్ వచ్చింది. ఉమ్, దీంట్లో ఫస్ట్ టైం నేను బయటికి వచ్చేసిన తర్వాత నా ఫస్ట్ ఇన్కమ్ 7,000. ఉమ్, దాంతో రూమ్ తీసుకొని ఇంకా మెల్లిమెల్లిగా అక్కడనే సూపర్వైజర్ అయ్యా. ఓకే. సూపర్, టూ గుడ్. ఏం చదివినావు అని అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పా. ఆయన అందరి ముందు ఏమనుకున్నా, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో వర్డ్స్ నాతో యూజ్ చేసేటోడు. ఏ హవ్ ఆర్ యూ అట్లా చిన్నవి అంటే నేను దానికి రిప్లై ఇచ్చేది. అప్పుడు అమ్మో నీకు బాగా ఇంగ్లీష్ వస్తుంది అనుకున్నాను. ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ హవ్ యూ అని అంట. అనేసరికి కథం ఇట్లా అనేసి, నిజం చెప్పాలంటే నాకు అప్పుడు లెస్ కమ్యూనికేషన్ యాక్చువల్లీ, చాలా లెస్. ఫోన్లే ఏదో ఒకటి దేవుని దేవాల సూపర్వైజర్ వచ్చింది, చేసేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను కదా, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ధైర్యం చేసి ఈ నెల రోజులు నేను ఇట్లా కష్టపడ్డా అనేసి. కానీ సార్ ఏం అనలేదు కదా, తనని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి కదా, ఎంతమంది స్టాండ్ తీసుకుంటారు అలా. దాని తర్వాత కూడా ఎప్పుడు ఆ డిస్కషన్ రాలేదా? అస్సలు చేయలేదు, ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఓకే. ఈ అమ్మాయి సూపర్వైజర్ అంతే. ఓకే. అమ్మాయి సూపర్వైజర్, నన్ను ఎవ్వరు కూడా అందులో మేడం అని పిలవరు, సార్ అని పిలవరు. ఓకే. ఇది పాల ప్యాకెట్లు అయిపోయినాయండి, అది అయిపోయిందండి, ఇది అయిపోయిందండి అంతే. అండితోటి సరిపెట్టేశాడు సార్. ఏమని చెప్పుకున్నాడో నాకు తెలియదు, డిస్క్రిమినేషన్ రాలేదు, టాపిక్ రాలేదు. అక్కడ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి ధైర్యంగా చెప్పిన రోజు అది. అదే మీకు చెప్పాను కదా ఇందాక, చెప్పిన తర్వాత ఏమంటారో అని. మా అన్న వాళ్ళకి కూడా బాగా కోపం వచ్చింది ఆ టైంలో. కాకపోతే అమ్మ నాన్న మాటకి చాలా వాల్యూ ఇచ్చారు, అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అర్థం చేసుకున్నారు.
నేను ఒక్కడే అనుకున్న మైండ్లో వాళ్ళు ఒప్పుకునేంత వరకు నేను ఒప్పిస్తా, ఫిక్స్ అయిపోయినా. ఎందుకు అంటే వాళ్ళ మెంటాలిటీ నాకు తెలుసు. ఏదైనా ప్రాపర్గా నేను కరెక్ట్గా చెప్తా అన్న థింకింగ్ అయితే వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే బాక్సింగ్ చేసేటప్పుడు నేను ఏ లెవెల్లో ఉన్నానో వాళ్ళకి తెలుసు. ఏ లెవెల్లో ఉన్నా, ఏ లెవెల్లో వాళ్ళకి నేనంటే ఏంటో నిరూపించుకున్నా. మా అమ్మాయి అయితే తప్పు చెయ్యదు, తను మారుతా, అమ్మాయి లెక్క ఉంటుంది, అబ్బాయి లెక్క ఉంటుంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మా చెల్లి తమ్ముడు అయితే ఇప్పటికీ అంతే. మా తమ్ముడు మాట్లాడతాడు సార్ అని, ఎవరికైనా ఫోన్ ఇవ్వాలంటే మా తమ్ముడు మాట్లాడతాడు సార్ అని ఇస్తారు. అరే మీ చిన్న తమ్ముడు ఏంటంటే, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఏ తమ్ముడు అనాలి, చిన్నోడా మిడిలోడా అని మా పెద్ద అన్నయ్య. నన్ను బ్రదర్గా ట్రీట్ చేస్తున్నారు, అంతకంటే నాకు హ్యాపీనెస్ ఏం లేదు ఇంకా. ఫైన్, ఇప్పుడైతే లైఫ్ హ్యాపీగా ఉంది. ఫినాన్షియల్గా కొంచెం టైట్ ఉంది, కానీ అది చెయ్యాలి అంటే మరి అక్కడ మిల్క్ దగ్గర ఎందుకు మానేశారు జాబ్? అమ్మ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది, చెప్పగానే ఒప్పుకోలేరు కదా. మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదా అక్కడ మీకు అంత పెద్ద పొజిషన్ ఇచ్చినప్పుడు? వెళ్ళలేదు. అప్పుడు ఇంకా బాక్సింగ్ మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసిన. మా వాళ్ళకి మాత్రమే తెలుసు కదా నేను ఇలా అని. బాక్సింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిన. 2nd డిగ్రీ వరకు స్టడీ, స్పోర్ట్స్ రెండు చేసేసుకుంటూ, తర్వాత విప్రోలో నాకు మా ట్రాన్స్మెనే కిరణ్ రాజ్, అతను ఒకసారి గ్రూప్లో, అంతకుముందు నేను గ్రూప్లో యాడ్ అయ్యా, కొంచెం అలా అలా కాంటాక్ట్స్ వల్ల గ్రూప్లో యాడ్ అయ్యా. అప్పుడు ఆయన డైరెక్ట్ ఇట్లా సూపర్వైజర్ పోస్టింగ్ విప్రోలో ఉంది, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి అంటే, నాకు జాబ్ కావాలి కదా, స్టడీ ఆల్రెడీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, జాబ్ కావాలి, ఏం చేయాలి, ఫోన్ చేయాలి, చేసేసిన. ఉన్నదంటే ఇంటర్వ్యూకి రమ్మన్నారు, వెళ్ళిన. ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళానంటే చప్రి ఇలా ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఇలా ఇలా ఇది ఆఫ్ అలా పెట్టుకొని వెళ్ళా. వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు చూసిళ్ళు, సెలెక్ట్ కానేమో అనుకున్నా. అక్కడ చూస్తే లోపల పోయిన తర్వాత అందరు ప్రొఫెషనల్, ఎంఎన్సీ కదా, చాలా డిగ్నిటీగా ఉన్నారు. అయిపోయింది ఇక నా పని కథం. అనవసరంగా వరంగల్ నుంచి ఈడ దాకా వచ్చిన. చాలాసేపు కూర్చోబెట్టి అట్లనే, ఎంతసేపు అంటే అంతసేపు కూర్చున్నా. అంటే వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసింది ఏంటిదంటే పేషెన్స్. మార్నింగ్ పోతే ఈవినింగ్ వరకు అక్కడే కూర్చోబెట్టారు, గేట్ బయట. గేట్ పాస్ రాలే. పేషెన్స్. నాకు నిజంగా జాబ్ నీడ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా హ్యాస్ టు బీ దేర్. ఉన్నా లోపలి పిలిచిళ్ళు, మొత్తం అంతా ప్రొఫెషనల్గా ఉన్నారు. ఇంతసేపు అనవసరంగా వెయిట్ చేసిన, అప్పుడే వెళ్ళిపోవాల్సింది, ఇంత పెద్దగా ఉన్నది అది చాలా భయపడ్డా. కానీ ఫైనల్గా వెళ్ళగానే ఏం లేదు, మేము ఒక యూనిఫామ్ ఇస్తాం, నువ్వు హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చెయ్యాలి, నువ్వు ఏం పని చేయొద్దు, వాళ్ళతో చేపియాలి, మానిటర్ చేసుకోవడం అయితే వచ్చుగా అని అన్నారు. చేస్తా సార్, చేస్తా అని అన్నా. అంటే భయపడకు, నువ్వు ఇప్పుడు లీడ్ పొజిషన్ ఇస్తున్నాం, నువ్వంటే ఏంటో నిరూపించుకో, ఎక్కడ ఏ కంప్లైంట్ రావద్దు, నీ ఇల్లునైతే నువ్వు ఎట్లా శుభ్రం చేసుకుంటావో అలాగే ఆఫీస్ని వాళ్ళందరితో శుభ్రం చేపి, నువ్వేం చేయకు, జస్ట్ లీడ్ చేసుకో, మానిటర్ చేసుకో, అంతే అన్నారు. అంటే సరే సార్ అన్న. ఒక యూనిఫామ్ ఇస్తా, వాడు రూమ్ ఎత్తుకో, టైం ఇస్తాం, అడ్వాన్స్ కావాలంటే చెప్పు, శ్రీకాంత్ నువ్వు తనకి ఎంత అడ్వాన్స్ కావాలో తన అంత చూసేసుకో, రూమ్ కావాలంటే మీరు కూడా వెళ్ళి ఎత్తుకండి అని చాలా సపోర్ట్ ఇచ్చారు. నానక్రమ్ కూడా రూమ్ ఎత్తుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా డైలీ వాకబుల్ డిస్టెన్స్ ఇంకా నాకు ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది. హ్యాపీ అంతా బాగానే ఉంది, ఒక లవ్ పార్ట్ తప్పితే. మేబీ సమ్ టైమ్స్ అది కూడా నేను నెగిటివ్ ఏం తీసుకోవట్లేదు. లైఫ్లో ప్రతి ఒక్కటి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి, ఫేస్ చేయాలి. అది లవ్ అయినా, ప్రొఫెషనల్ అయినా, ఏదైనా. పర్సనల్ ప్రొఫెషనల్ కంబైన్ చేయకూడదు అంటారు, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న ప్రెజర్ పర్సనల్ లైఫ్లో తీయద్దు, దీంట్లో ఉన్నది దాంట్లో తీయద్దు. ఎక్కడిదక్కడ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే కంబైన్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఫైనలీ చాలా విషయాలు తెలుసుకున్నా అనుకుంటున్నాను నేను. మంచి కమ్యూనికేషన్, బట్ బెటర్ సేఫ్ పొజిషన్లోనే ఉన్నారులేండి. మరీ ఉమెన్ అంతా ఇది లేకుండా మీరు సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు. బట్ మీ గురించి, మీ ట్రాన్స్ మెన్స్ గురించి కూడా మీరు చాలా స్టాండ్ తీసుకొని, పాపం వాళ్ళకు కూడా మీరు వచ్చేటట్టు, అంటే చాలా మంది రాలేక సోర్స్ లేక ఉంటారు, అది క్రియేట్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఎవరు కాంటాక్ట్ అయినా డైరెక్ట్ క్యూటీ సెంటర్ అని ఒకటి హెల్ప్ డెస్క్ ఉంది, అక్కడే కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయితే కూడా చాలా మందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు ఒకటి ఉంటుంది. అందుకే అంటున్నా ఏంటంటే మేము ఎన్ని చేసినా కూడా విజిబుల్ అవ్వట్లా. అరే పలానా టీం ఉంది అని విజిబుల్ కావాలి. విజిబుల్ కావడానికి మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం, వాళ్ళు కూడా చాలా మందిని కోఆర్డినేట్ అవుతున్నారు.
బట్ ట్రాన్స్జెండర్ అంటే అందరి మైండ్లో ట్రాన్స్ ఉమెన్ అని అదొక్కటే పడిపోయింది. అవును, సో ట్రాన్స్ మెన్ అంటే ఏంటంటే ఎవరో ఒకరు గట్టిగా స్టాండ్ తీసుకోవాలి. మేబీ మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగా నేను ఆల్రెడీ మీకు. తీసుకుందాం ఇంకెప్పుడు ఇంకా ముసలోళ్ళు అయిపోయాకనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండిపోయారు. హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు, అరే ఇవాళ నేను పనికి పోకపోతే నా పూట గడవదు అలా ఉన్నారు. సో బేసిక్గా మేము ఏం ఆలోచిస్తున్నామంటే బిజినెస్ పెట్టుకోవాలి. అందరూ చదువుకోలేదు మా దాంట్లో. చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక జాబ్ చేసుకుంటారు. నువ్వు జాబ్ ఇప్పేసి వాళ్ళకి తెలీదా, నేర్చుకుంటారు, తిట్టించుకుంటారేమో సార్ వాళ్ళతోటి, ఫైన్. డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారేమో, ఫైన్, కానీ నేర్చుకుంటారు. నేను ఒకప్పుడు సూపర్వైజర్గా నేను ఎన్ని నేర్చుకున్నా నాకు అసలు ఏం తెలియదు. ఆ పొజిషన్ తోటి 3 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఫెసిలిటీ కోఆర్డినేటర్గా చేస్తున్నా. కాంట్రాక్ట్ బేస్ నుంచి ఆన్ రోల్కి వచ్చా. ఎందుకంటే నేను అక్కడ వర్క్ చేశాను, నేనంటే ఏంటో నిరూపించుకున్నాను, మంచి కమ్యూనికేషన్ పెంచుకున్నాను. ఎలా కోఆర్డినేట్ చేయాలి, క్లయింట్స్తో ఎలా కోఆర్డినేట్ చేయాలి, వెండర్ కోఆర్డినేషన్ ఎలా చేయాలి, నాకన్నా కింది వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పైన వాళ్ళతో కొలీగ్స్తో ఎలా మాట్లాడాలి. సో పాయింట్ టు పాయింట్ ఎలా ఉంటే బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో. పర్సనల్ లైఫ్ నువ్వు 4 గోడల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు ఏం కాదు, నేను తప్పుగా అనట్లేదు. ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు అందరితో పాటు ఈక్వల్గా ఉండాలి. అది ఆ కంపెనీకి ఉన్న రూల్ కావచ్చు. వీ హ్యావ్ టు లెర్న్, అంతేనా కదా. సో నేను బేసిక్గా ఒకవేళ గవర్నమెంట్ని అడగాల్సింది వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇదే అడుగుతా. జాబ్ చేసుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, నాకు యాక్టింగ్లో ఏదో ఒక సపోర్ట్ దొరికితే బాగుండు. అంటే ట్రాన్స్ అనే కాకుండా పలానా పర్సన్ ఇలా ఉన్నారని ఒక సపోర్ట్ కావాలి. వెళ్ళిన తర్వాత నేను నిరూపించుకోకపోతే వేస్ట్, అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నాకు ఒక చిన్న దారం ఇచ్చినా చాలు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. ఇప్పుడు అలాగే మా దాంట్లో మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ కబడ్డీ, వాలీబాల్ అవన్నీ ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి రంగంలో స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళు మేబీ ట్రైనర్గా వెళ్ళొచ్చేమో. నేనైతే అదే కోరుకుంటున్నా. అంటే ఎవరికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు నార్మల్ సిస్ పర్సన్స్ ఎలా అయితే అనుకుంటారో మా దాంట్లో కూడా అన్నిటికీ ఓపెన్ వేస్ ఉండాలి. వీ కెన్ మూవ్, మేము సెటిల్ అయిపోతాం అలా అనుకుంటున్నా. మేబీ ట్రెండ్ మారుతుంది. అంతకుముందు చాలా పక్కకు పెట్టి చూసేవాళ్ళు, ఇప్పుడు ముందే తీసుకొచ్చాం ఆపోజిట్ లోనే. సో ఇంకా మేబీ ఇంకా పక్కకి రావచ్చు, చెప్పలేం కదా. సో జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇప్పటికి చాలా అందరిలో నాలెడ్జ్ పెరిగి అందరూ మూవ్ ఆన్ అయిపోతున్నారు, చాలా చక్కగా ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఫ్యూచర్ రావచ్చు. బట్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మాకు చెప్పలేని? చెప్పలేని లేదు, అట్లేం లేదు. దాచుకోవడానికి అయితే ఏం లేదు. ఇప్పుడు నార్మల్ జెండర్ అయినా ట్రాన్స్ జెండర్ అయినా కూడా ఫేస్ చేసేటి అన్నీ ఈక్వలే. కాకపోతే డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళు ఫేస్ చేయరు, మేము ఫేస్ చేస్తాం. మన పక్కనే వండుకుంటూ మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు అంటే సిస్ జెండర్స్కి ఎంత ఉంటుందో, నాతో తిరుగుతూ కూడా అరే దీంతో క్యాజువల్గా తిరుగుడు అంటే ఏం కాదు, కానీ పెళ్ళిళ్ళకి అట్లా తిరుగుతా ఆ అమ్మాయిని గుర్తుపడతారా నాయన మనతోటి ఎందుకు, ఇలా ఆ డిస్క్రిమినేషన్ అనేది మేము చాలా ఫేస్ చేస్తున్నాం. ఇంకా అవేర్నెస్ రావాలి, ఇంకా అవేర్నెస్ రావాలి. ఎలా అంటే ట్రాన్స్జెండర్ అయితే ఏంది మనిషి కదా, అంతే సింపుల్. సరే ఇట్లా అమ్మాయి నుంచి అబ్బాయి కమని అంటే నువ్వు ఎల్లకెళ్ళినా మారు, నీ టాలెంట్ ఉన్నదా ప్రూవ్ చేసుకో. ఓహో నువ్వు ట్రాన్స్జెండరా, ఇట్లా అమ్మ ఏం చదువుకున్నావు, ఈ యాటిట్యూడ్ కాకుండా, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా మనిషిని బాధపడేది ఏదైనా ఉన్నదంటే మా జెండర్ని మళ్ళా గుర్తు చేయడం. మాకు ప్రాబ్లం ఏం లేదు, మేము ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం, మాకే ప్రాబ్లం లేదు. నువ్వు ట్రాన్స్జెండర్ అని ఇప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, నేను ఆన్సర్లు ఇస్తూనే ఉన్నా, విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తా ఉన్నా. ఇలా అడిగితే ఏం కాదు, నేను లేనప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే వాళ్ళు ఇట్లా పోయి అది నాకు తెలిసింది అనుకోండి, నేను ఎంత బాధపడి ఉంటా. అరే నేను పోయి అడుగుతారా అంటే వీడేమంటే వద్దు ప్లీజ్, అదేదో అట్లా వచ్చింది వద్దు, ఇక్కడ అంటే నేను సఫర్ కావాలి. నా గురించి మీరు అందరూ డిస్కస్ చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. నా గురించి డిస్కస్ చేస్తే మీకేమన్నా వచ్చింది, నరం లేని వాళ్ళకి ఎన్నైనా మాట్లాడతారు కదా, అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ముందుకు వెళ్తామా? అందుకనే కదా ఒక్కరి దగ్గర ఆగిపోవాలి. ఏదన్నా ఉంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, నేను క్లియర్గా ఉంటా. నేను నా లైఫ్లో నేర్చుకున్నది అంటూ ఉంటే ఫేస్ టు ఫేస్. నువ్వు నాతో ఉంటావా ఉండవా అది నీ ఇష్టం, నాకు అనిపించింది నేను చెప్పిన. అది ఎట్లా అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఎలా చేస్తాం, డైరెక్ట్ ఇప్పుడు మీరు ఇంత కష్టపడి డ్యాన్స్ చేశారు, నువ్వేం మంచిగా చేయలేదు అని చెప్పడం వేరు. మీరు చాలా బాగా చేశారు, కొద్దిగా అట్లా ఎక్స్ప్రెషన్స్ అలా మిస్ అయింది, ఇలా ఎలాగైతే ఫీడ్బ్యాక్ ఇస్తామో
లైఫ్లో కూడా ఫీడ్బ్యాక్ అలాగే ఇవ్వాలి. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఏదో అంటారు, ముందు పాజిటివ్ తోటి నెగిటివ్ చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అంత పాయింట్అవుట్ చేయరు. అచ్చా ఇది ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. అంతే. బట్ ఎనీవే ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటాను ఖచ్చితంగా. బట్ నాకు మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ ఉంది ఈరోజు ఒక మంచి స్వీటెస్ట్ పర్సన్ కలిసినందుకు. మేబీ వీఆర్ ఫ్రెండ్స్ టుగెదర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.